Hare Krishna Mataji and Prabhuji, Sandvat Pranam. So today we are going to discuss about 11th chapter. So 11వ అధ్యాయం గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. మంగళాచరణ చేసి 11వ అధ్యాయంలో ఏమున్నాయో చూద్దాం. సో 11వ అధ్యాయం పేరు విశ్వరూప దర్శన యోగం. ద యూనివర్సల్ ఫామ్ అంటారు ఇంగ్లీష్ లో. భగవంతుని విశ్వరూపం గురించి ఉంటుంది. లేటెస్ట్ మంగళాచరణ. ఓకే, ఫస్ట్ వినేస్తాం. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप तदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च. नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरद्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावेत गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. हरे कृष्ण महामंत्र की जय. हरिनाम प्रभु की जय. श्रीमद भगवद गीता की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल.
ఓకే, యాజ్ యూజువల్ గా మనం ఒకసారి acronyms చూసేసి విల్ గో టు 11th చాప్టర్. సో 5th చాప్టర్ acronym గుర్తుందా? 5th, స్టెప్ 5వ అధ్యాయం స్టెప్ స్టెప్. ఓకే, స్టెప్ లో ఈ అంటే అంటే ఈక్వల్ ఈక్వల్ సమాన దృష్టి. ఈక్వల్ విజన్, సమాన దృష్టి. కరెక్ట్, పర్ఫెక్ట్. ఓకే, అండ్ ఫోర్త్ చాప్టర్ 40 ఇయర్స్. ఇయర్స్. ఓకే, గీతా మాతాజీ. ఇయర్స్ లో ఈ అంటే ఈ అంటే Eternal knowledge. ఓకే, ఫైన్, గుడ్. 6th చాప్టర్ 6th చాప్టర్ ఈజీ. ఈజీ. వై అంటే యోగి. యోగి. ఓకే, ఫైన్. 8th చాప్టర్ 8th చాప్టర్ డెడ్ లో లాస్ట్ డి ఏంటి? డివోషన్. డివోషన్. డివోషన్ మాతాజీ. ఈ అంటే ఎగ్జామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. 3rd చాప్టర్ ట్రీ. ఓకే, ట్రీలో ఆర్ అంటే రెగ్యులేటెడ్ యాక్టివిటీస్. రెగ్యులేటెడ్ యాక్టివిటీస్. వెరీ బోల్. సో చక్కగా గుర్తుపెట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10th చాప్టర్ నిన్న మనం డిస్కస్ చేసాం కదా, అదొకసారి చెప్పండి ఏంటది? మాతాజీ. హియర్. ఒకసారి మనం 8th చాప్టర్ రీక్యాప్ చూసి 9th చాప్టర్ లోకి వెళ్దాము. సో మిమ్మల్ని నేను మ్యూట్ లో పెడుతున్నాను. ఓకే, ఈ క్లాస్ కూడా శ్రీ లేసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితం. ఆయన కృప వల్లనే మనం ఈ జ్ఞానం అంతా తెలుసుకుంటున్నాం. 10th చాప్టర్ హియర్. హెచ్ అంటే హియరింగ్, వినడం. సో వినడంలో మనం విశ్వాసం యొక్క లక్షణాలు అనేవి చూసాము. అండ్ భక్తుల సాంగత్యం దొరకడం అనేది చాలా గొప్ప అదృష్టం అని చెప్పి చూసాము. అండ్ మనం ఇంకా మరింతగా వినే కొద్దీ ఏమవుతుంది అంటే మనం భక్తిలో ఇంకా స్థిరంగా ఉంటాం అనేది చూసాం. అండ్ ఈ ఏంటి అంటే ఎసెన్స్ ఆఫ్ గీత, చతుశ్లోకి భగవద్గీత. సో చతుశ్లోకి భగవద్గీత ఏమేం శ్లోకాస్ చెప్పగలరా? శ్లోక నెంబర్స్ 8, 9, 10, 11. నైస్. 10.8, 9, 10, 11. సో అవి నిన్న డిస్కస్ చేసాము. సో భక్తి అనేది సాధారణమైనదిగా పరిగణించవద్దు, అసలు సమయాన్ని వృధా చేసుకోవద్దు. అండ్ చిత్తశుద్ధి మరియు ప్రేమతో మనం చేసే భక్తి ప్రీతిపూర్వకంగా ప్రేమతో చేయాలి అని నేను చూసాను. ఏ అంటే యాక్సెప్టెన్స్. అర్జున యాక్సెప్ట్ చేస్తారనమాట, మీరే దేవాది దేవుడు, పరంధాముడు అని చెప్పి మొత్తం యాక్సెప్ట్ చేసి అసిత, నారద వీళ్ళందరూ కూడా ఇదే ధృవీకరించారు అని చెప్తారు. అండ్ ఆర్ అంటే రివీల్, వెల్లడిస్తుంది. ఏంటి అంటే కృష్ణ అపరిమితమైన వారు, శక్తుల ఉదాహరణల ద్వారా నిరూపించబడింది. సో నిన్న మనం చూసాం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అన్నమాట. సో మనకి ఆదిత్యాస్లో విష్ణు అని, సో అట్లా మనం చాలా ఆస్పెక్ట్స్ చూసాం అనమాట నిన్న. సో అవన్నీ కూడా నా అంశనే అని చెప్పి నిన్న భగవంతుడు చెప్పి లాస్ట్ లో చెప్తారు. ఏం చెప్తారు అంటే వీటన్నిటి వల్ల ఏం ప్రయోజనం అర్జున? మొత్తం విశ్వమంతా కూడా నేనే వ్యాప్తి అయ్యి నేనే నడిపిస్తున్నాను. ఇవి జస్ట్ నేను నీకు గ్లిమ్స్, ఒక సూచనగా మాత్రమే చెప్పాను అని చెప్పి 10th చాప్టర్ ఎండ్ చేశారు. అయితే 10th చాప్టర్ అయిపోయాక మనకి 11.1 లో అర్జున ఏమంటారో చూద్దాం. సో 11th చాప్టర్ పేరు విశ్వరూప దర్శనం. సో భగవంతుని యొక్క విశ్వరూపాన్ని చూపిస్తారు ఇక్కడ. ఎస్. సో ఈ చాప్టర్ పేరు విశ్వరూప కదా, సో దీని పేరు కూడా రూపానే అనమాట. ఓకేనా? 9th చాప్టర్ కి కూడా ఇలానే ఉంటుంది మనకి. 9th చాప్టర్ ది గుర్తుందా? చెప్పండి. 9th చాప్టర్ యాక్రోనిమ్ ఏంటి? రాజవిద్య కాబట్టి కింగ్ అని చెప్పి అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ. సో దీనికి ఏంటి అంటే విశ్వరూపం కాబట్టి రూప అని చెప్పి మనం దీనికి సంక్షిప్త నామాన్ని ఇచ్చారు. సో రూపాలో ఆర్ అంటే ఏంటంటే రిక్వెస్ట్, అభ్యర్థన. మొదటి 4 శ్లోకాలు అర్జునుడి అభ్యర్థన గురించి ఉంటాయి. అండ్ యు ఏంటి అంటే యూనివర్సల్ ఫామ్, విశ్వరూపం గురించి ఉంటుంది. 5th శ్లోక నుంచి 34th శ్లోక వరకు మనకి యూనివర్సల్ ఫామ్ గురించి ఉంటుంది. అండ్ పి అంటే ప్రేయర్స్ ఆఫ్ అర్జున. సో విశ్వరూపాన్ని చూసాక అర్జునుడు భగవంతుడిని చూస్తూ ప్రేయర్స్ చేస్తారనమాట. అవి 35 నుండి 45 వరకు ఉంటాయి. సో అర్జునుడి ప్రార్థనలు. అండ్ ఏ అంటే ఆర్మ్డ్ ఫామ్, బాహు రూపం అనమాట. అంటే మన చేతులతో కలిగిన రూపం అనమాట బాహు రూపం. సో 46 to 55.
సో ఇది మనకి 11th చాప్టర్ యొక్క యాక్రోనిమ్ RUPA, రిక్వెస్ట్, యూనివర్సల్ ఫార్మ్, ప్రేయర్స్ ఆఫ్ అర్జున అండ్ ఆర్మ్డ్ ఫార్మ్. ఓకే, ఫస్ట్ రిక్వెస్ట్, అభ్యర్థన. అయితే 11.3 కన్నా వెళ్లే ముందు నేను మీకు ఒక్కసారి 11.1, 2లో ఏం చెప్పారో చూపిస్తాను. సో 11.1లో ఏమంటున్నారంటే అర్జున, మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంహితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. అర్జునుడు పలికెను, ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు దయచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది. సో భగవద్గీత మనకి ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? అస్సలంటూ ఇన్స్ట్రక్టింగ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది మీకు గుర్తుందా? కురుక్షేత్ర యుద్ధం. 2.9లో స్టార్ట్ అయింది. 2.7. ఓకేనా? సో ఎప్పుడైతే అర్జున సరెండర్ అవుతాడు, కరెక్ట్, సరెండర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైతే అర్జున కృష్ణుడిని అప్పటిదాకా స్నేహితులుగా ఉండి ఎప్పుడైతే మీ కృష్ణాని గురుస్థానంలోంచి శిష్యస్తేహం షాది మాం త్వాం ప్రపన్నం, నేను మీ శిష్యుణ్ణి కృష్ణ అని చెప్పి ఎప్పుడైతే చెప్పి నాకు ఈ కన్ఫ్యూజన్ ఉంది, నాకు ఏం చేయాలో తెలియడం లేదు, దయచేసి నాకు క్లారిటీ ఇవ్వండి అని చెప్పి సరెండర్ అవుతారో అక్కడి నుంచి మనకి భగవద్గీత ఇన్స్ట్రక్షన్స్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే 10th చాప్టర్ కంప్లీట్ అయ్యాక 11.1లో ఇప్పుడు మీరు ఆ అనువాదం చూసారు కదా, అక్కడ ఏమంటున్నారు అర్జున? గమనించారా లేదా? మళ్ళీ షేర్ చేస్తా చూడండి. ఏమంటున్నారు? ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గూర్చి నీవు దయచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణం ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది. సో 2.7లో నాకు అసలు ఏం చేయాలో తెలియడం లేదు, నన్ను మోహం ఆవరించింది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు 11.1లో మీరు ఇప్పటిదాకా ఏదైతే జ్ఞానాన్ని ఇచ్చారో ఇదంతా విన్న తర్వాత నా మోహం అనేది తొలగిపోయింది అని అర్జున చెప్తున్నారు అనమాట. సో యాక్చువల్గా ఇంకా భగవద్గీత అయిపోయినట్లే కదా. ఎస్ ఆర్ నో చెప్పండి. ఏదైతే ప్రాబ్లం చెప్పారో అర్జున, ప్రాబ్లం కి సొల్యూషన్ కృష్ణ ఇచ్చేసారు. క్లారిటీ లేదన్నారు, మొత్తం నాలెడ్జ్ ఇచ్చారు, క్లారిటీ నాకు వచ్చేసింది, నాకు ఏదైతే భ్రమలో మోహంలో ఉన్నానో అదంతా పోయింది అని అర్జున చెప్పారు. ఐడియల్ గా భగవద్గీత ఎండ్ అయినట్లే. అయితే క్లాస్ ఎండ్ అయ్యాక మనకి ఏముంటాయి చెప్పండి యూజువల్ గా? ఓకే, సారీ, క్వశ్చన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. కరెక్ట్. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకి భగవద్గీతలో. అందుకనే అర్జున ఫస్ట్ చెప్పాక ఇంకేమంటున్నారో చూద్దాం. ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లాగా అనమాట. అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో కూడా ఎట్లా ఉంటది అంటే ఒక్కొక్కసారి మన క్లాస్ కి సంబంధించింది కాకుండా కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు క్లాస్ లో. సమ్వేర్ ఎక్కడో విని దీనికి దానికి అసలు ఏంటి, నాకు దీని గురించి తెలుసుకోవాలని ఉంది అని అడుగుతుంటామా లేదా మనం క్వశ్చన్స్ క్లాస్ లో? ఎస్ ఆర్ నో? అలానే అర్జున కూడా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారనమాట. అవి ఏంటంటే మిస్లేనియస్ క్వశ్చన్స్ అనమాట. ఇంకా తనకి ఏదైతే తెలుసుకోవాలనిపిస్తుందో కృష్ణ దగ్గర నుండి అవన్నీ వ్యక్తపరుస్తున్నారు అర్జున కృష్ణ దగ్గర. అయితే కృష్ణ ఏం చేస్తారంటే క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇస్తూ కూడా ఫైనల్ గా తీసుకొచ్చి ఏదైతే జ్ఞానం కృష్ణ ఇచ్చారో ఆ జ్ఞానానికి కనెక్ట్ చేస్తారనమాట. అది పర్ఫెక్ట్ టీచర్ యొక్క లక్షణం. సో క్వశ్చన్స్ ఏమైనా అడగనివ్వండి, కానీ దాన్ని సబ్జెక్ట్ మ్యాటర్ కి తీసుకొచ్చి కనెక్ట్ చేయడం అనేది కరెక్ట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనమాట. సో అలా కృష్ణ మనకి ఎలా అసలు అర్జున ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు, కృష్ణ దానికి ఆన్సర్ ఇస్తూ ఎలా కనెక్ట్ చేస్తున్నారు అనేది మనం చూద్దాం. 11.2లో ఏముందో చూద్దాము. ఓ కమల పత్రాక్ష, సర్వజీవుల జరణ మరణములను గూర్చి వివరముగా నేను శ్రవణం చేసి తిని, మరియు అక్షరములైన నీ మహాత్మ్యములను కూడా గుర్తించి తిని. నాకు అన్ని మీరు తెలియజేశారు, అన్ని తెలుసుకున్నాను నేను. అసలు ఈ జనన మరణ చక్రాల్లో ఎలా ఉంటాము, భౌతిక జగత్ ఏంటి, ఆధ్యాత్మిక జగత్ ఏంటి, వీటిలో ఎట్లా ఉంటాము, ఈ డీటెయిల్స్ అన్ని మీరు నాకు తెలిపారు అని చెప్పి ఎట్లా ఉందండి. సో ఈ డీటెయిల్స్ అన్ని నాకు తెలిపారు అని చెప్పి చెప్తున్నారు. నాకు అవన్నీ అర్థమయ్యాయని అర్జున చెప్తున్నారు. ఇంకేమంటున్నారంటే 11.3లో, ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించున్నట్లుగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వమునందు ప్రవేశించితువో నేను గాంచగోరుచున్నాను. నీ యొక్క బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును.
సో అడుగుతున్నారనమాట అర్జున, మీరు ఏ రూపంతో ఈ విశ్వం మొత్తం, కృష్ణ చెప్పారా లేదా విశ్వంలో నేను వ్యాప్తి అయి ఉన్నాను అని చెప్పారా లేదా? మనం 7-8 చాప్టర్స్ చదువుకున్నప్పుడు మనం తెలుసుకున్నాం మొత్తం విశ్వం అంతా కూడా నేను వ్యాప్తి అయి ఉన్నాను, సో నా పైననే అన్ని ఆధారపడి ఉన్నాయి అని చెప్పారు కదా. సో అసలు మీరు ఏ రూపంలో విశ్వమంతా వ్యాప్తి అయి ఉన్నారో ఆ విశ్వ రూపాన్ని నాకు చూడాలని కోరికగా ఉంది కృష్ణ అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఒకసారి మీకు స్లైడ్ షేర్ చేస్తా. యా, ఏవమేతద్యథార్థత్వా ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమ. సో ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించిన రీతిగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వరూపమునందు ప్రవేశించితవో నేను గాంచన అభిలాషించుచున్నాను. నాకు అది చూడాలనుంది కృష్ణ, నాకు ఆ కోరిక కలిగింది. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును. నేను అలా కోరుతున్నాను. నీ ఎట్లా ఈ విశ్వమంతా నువ్వు వ్యాప్తి చెందావో నాకు తెలుసుకోవాలనుంది, చూడాలనుంది, దర్శించగోరుచున్నాను అన్నారు. తెలుసుకోవాలని కూడా కాదు, దర్శించాలనుంది అని చెప్పి అడుగుతున్నారు అనమాట. మనము 6th చాప్టర్ చెప్తున్నప్పుడు మనకి శత్రువులు ఏంటి అంటే ఇంద్రియాలు మన శత్రువులు అని చెప్పి అనుకున్నామా లేదా? గుర్తుందా మీకు? ఇంద్రియాలే మనల్ని ఇది చేస్తుండ. అయితే ఇంద్రియాల ద్వారా మనకి ఏం కలుగుతాయి అనుకున్నాం ఆ రోజు? ఇంద్రియాలు చూసిన వాటి నుండి మనకి కోరికలు. మరి ఇప్పుడు అర్జునకు కూడా కోరిక కలుగుతుంది కదా, నాకు నువ్వు ఏ రూపంలో విశ్వమంతా వ్యాప్తి చెందున్నావో తెలుసుకోవాలని ఉంది అని అర్జునకు కూడా కోరిక కలిగింది కదా. మరి ఈ కోరిక కూడా కంట్రోల్ చేసుకోవాలా? ఇది ఆధ్యాత్మికమైన కోరిక కాబట్టి కరెక్ట్. సో కోరికలు అనేవి కలగడం మన సోల్ నేచర్ అన్నమాట. ఆత్మ యొక్క నేచర్, నైజం ఏంటి అంటే కోరికలు కోరడం అనేది దాని నేచర్. కానీ ఆత్మ అనేది ఎప్పుడైతే ఈ మాయలో పడిపోయి ఉంటుందో భౌతికమైన కోరికలు కోరుతుంది అనమాట. ఆ కోరికలు మనల్ని పతనం వైపు దారితీస్తాయి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుని గురించి వింటామో అప్పుడు కూడా మనకు కోరికలు కలుగుతాయి. అయితే అప్పుడు కలిగే కోరికలు అనేవి మనకి భౌతికమైనవి అవ్వవు, ఆధ్యాత్మికమైనవి అవుతాయి. ఆధ్యాత్మికమైన కోరికలు ఏం చేస్తాయంటే ఇంకా భగవంతుని గురించి తెలుసుకొని భగవంతుని దగ్గరికి ఇంకా ఫాస్ట్ గా చేర్చేలాగా ఉంటాయన్నమాట. సో కోరికలు కోరడం తప్పు కాదు, కోరికలు భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కోరడం అనేది మనం నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ చెప్తున్నారు నాకు మీ విశ్వరూప దర్శనాన్ని చూడాలనుంది అని చెప్పి అడుగుతున్నారు. భగవంతుడి గురించి ఇంత విన్న అర్జున, ఇంత తెలుసుకున్న అర్జున చూడాలి అని అనిపించినప్పుడు డిమాండ్ చేస్తే అవుతుందా? నాకు చూపించాల్సింది కృష్ణ నువ్వు అని డిమాండ్ చేస్తే అసలు అవుతుందా? అసలు భగవద్గీత అర్థం చేసుకున్నట్లు ఉంటుందా? రిక్వెస్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే రూపాలో ఏంటి అంటే రిక్వెస్ట్ అనమాట. అర్జునస్ రిక్వెస్ట్. అర్జున అభ్యర్థన పెడుతున్నారు, కృష్ణ ఒకవేళ నేను చూడగలిగే అర్హత నాకు ఉన్నట్లయితే మీరు చూపించండి అని చెప్పి హంబుల్ గా వినయంగా అడుగుతున్నారు అనమాట అర్జున. అండ్ ఇంకేమవుతుందో చూద్దాం. అర్జునుడి యొక్క మానసిక స్థితి ఏంటి అంటే భ్రమ తొలగినది. ఇందాక ఫస్ట్ శ్లోకాలో చూసాం కదా, నాకు ఏదైతే మోహం ఉన్నదో అది తొలగిపోయింది అర్జున. కృష్ణ నువ్వు ఏదైతే చెప్పావో అది విన్న తర్వాత నాకు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉంది ఏం చేయాలి అనేది ఇప్పుడు నాకు. సో నేను నీ కోసం నేను చేయాలి పని అని చెప్పి నాకు అర్థమైంది. అండ్ దేవాది దేవుని అంగీకారం. అండ్ నిన్న చాప్టర్ లోనే చూసాం కదా, మీరే దేవాది దేవుడు, మీరే పరంధామ, మీరే అజుడు, మీరే అన్నిటికీ మూలం అని చెప్పి అర్జున ఒప్పుకున్నారు. సో మీరు దేవాది దేవుడని అంగీకరించేశారు. అర్జునుడి మానసిక స్థితి అలా ఉంది, పూర్తి సంతృప్తి. సో భగవంతుని నుంచి ఆ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత అర్జున ఇస్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. చాలా పర్ఫెక్ట్ గా ప్రశాంతమైన స్థితిలో ఉన్నారు. మనసులో యాంగ్జైటీ, ఆందోళన అనేది లేకుండా చాలా సంతృప్తి పడుతూ ఉన్నారు. అండ్ ఏం అడుగుతున్నారు కృష్ణ? అండ్ ఇంకేమంటున్నారంటే వినయపూర్వకమైన అభ్యర్థన. సో అభ్యర్థన పెడుతున్నారు, ఇక్కడ డిమాండ్ చేయడం లేదు. మనం భగవంతుని ఎన్నడూ కూడా డిమాండ్ చేయలేం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఇలానే చేస్తుంటాం అనమాట. అసలు భగవంతుని గురించి తెలియకపోతే మనం ఏం చేస్తాం, అసలు నువ్వు నాకేం చేసావు కృష్ణ, నువ్వు నాకేం చేసావు దేవుడా, నేను నీకోసం ఇన్ని పూజలు చేశా, ఇన్ని నోములు చేశా, ఇన్ని వ్రతాలు చేశా, నా జీవితంలో నువ్వేం చేస్తున్నావు అసలు నువ్వు అని క్వశ్చన్ చేస్తామా లేదా చెప్పండి? ఎస్ ఆర్ నో? జనరల్ గా చేస్తారు మాతాజీ. జనరల్ గా చేస్తాం మనం.
కానీ భగవంతుని గురించి తెలుసుకున్నాక ఆయన నాకు ఎంత మేలు చేస్తున్నారు. నేను తినేదాన్ని పండిస్తుంది ఆయన, నేను తిన్నది అరిగిస్తుంది ఆయన, నాకు ఏమేం కావాలో అన్ని అవసరాలు తీరుస్తుంది ఆయన, యోగక్షేమాలు చూస్తుంది ఆయన, ఇంత నా సుహృదం ఆయన, నా మంచి కోరేది ఆయన, నాకు ఈ జన్మ ఇంతవరకే తెలుసు, నన్ను ఎన్నో జన్మలుగా చూస్తూ నాకు ఏది కరెక్ట్ అని చూసుకునేది ఆయన. ఇన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు, అండ్ ఆఫ్టర్ ఆల్ నేనున్న ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తున్నారు, ఇటువంటి ఎన్నో బ్రహ్మాండాలు నడిపిస్తున్నారు, భౌతిక జగత్తు మొత్తం ఆయన పైన ఆధారపడింది, ఆధ్యాత్మిక జగత్తంతా ఆయన పైన ఆధారపడింది, ప్రతిదీ ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ అని తెలుసుకున్న తర్వాత కూడా మనం అలానే భగవంతుణ్ణి నోరు పారేసుకోగలమా చెప్పండి? లేదు మాతాజీ. జాగ్రత్త పడతాం అనమాట. సో అర్థమవుతుంది, అరే ఇంత చేసే కృష్ణ నాకు మంచి చేస్తాడు, కానీ నాకు తెలియడం లేదు ఇందులో మంచి ఏంది అనేది. అది నా అజ్ఞానం, నా మూర్ఖత్వం వల్ల నాకు తెలియడం లేదు అని చెప్పి మనం ఏం చేస్తాం, ఏదన్నా అడగాలి అన్నప్పుడు రిక్వెస్ట్ పెడతాం అనమాట. భగవంతుడా, మీరు, నేను ఇది చూడగలిగే అర్హత అనేది నాకుంటే, నేను చూడడం మీకు ఓకే అయితే దయచేసి నాకు గ్రాంట్ చేయండి. మనం కోరికలు కోరేటప్పుడు కూడా భగవంతుని ఇలానే కోరుకోవాలి తెలుసా. అంటే యూజువల్ గా భౌతికమైన కోరికలు కోరద్దు అంటారు, కానీ మనం భక్తిలో మంచిగా టాప్ స్టేజ్ కి వెళ్ళలేదు కదా. సో మనం ఏదైతే ఫ్యామిలీలో ఉంటున్నామో ఇక్కడ కూడా మనకు కొన్ని కోరికలు వస్తూ ఉంటాయి. అయితే ఆ కోరికలు కోరేటప్పుడు కూడా మనం ఎట్లా కోరుకోవాలి అంటే, నాకు నువ్వు తీర్చాల్సిందే, నాకు ఇది ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేయకుండా, కృష్ణ నాకు ఇప్పుడు ఫినాన్షియల్ గా ఇబ్బంది ఉంది, నాకు ఇబ్బందులు తీరాలి అంటే నాకు ఉద్యోగం కావాలి, ఉద్యోగం వస్తే ఆ డబ్బుతో నేను నా నెలవారీ అవసరాలు అనేవి తీర్చుకొని నా మనస్సుని ప్రశాంతంగా నీ పైన కేంద్రీకృతం చేయగలను. ఒకవేళ నాకు ఉద్యోగం వస్తే మంచిదని అనిపిస్తే దయచేసి గ్రాంట్ చేయి కృష్ణ. నేను అడుగుతాను, నాకు తెలియదు, నేను ఏదో అడుగుతూ ఉంటాను, కానీ అది నీకు మంచిది అనిపిస్తేనే, నాకు అది శ్రేయోదాయకం అయితేనే నువ్వు నాకు గ్రాంట్ చేయి అని కోరుకున్నాం అనుకోండి, ఇంకా అంటే భగవంతుడికి మన కోరికని వ్యక్తపరుస్తున్నాము, దాంతో పాటు మంచిదైతే ఇవ్వు అని కూడా మనం దానికి ఒక కండిషన్ అండ్ క్లాజ్ కూడా పెడుతున్నాం అనమాట. ఎప్పుడు కూడా మన కోరికలు అనేవి ఇట్లా ఎక్స్ప్రెస్ చేయాలి భగవంతునికి. బట్ భగవంతుని గురించి తెలియకపోతే మనం డిమాండ్ చేసేస్తాం అనమాట, నాకు అది ఇవ్వాల్సిందే, ఇది ఇవ్వాల్సిందే అని చెప్పి చేస్తాం. ఓకే, ఇంకేమంటున్నారో చూద్దాం. అర్జునుడు ముఖ్యముగా శ్రీకృష్ణుని విశ్వరూపమును చూపించమని ఎందులకు కోరాను. అయితే అర్జున ఎందుకు అడుగుతున్నాడు కృష్ణ యొక్క విశ్వరూపాన్ని చూపించమని? క్వశ్చన్ వస్తుందా లేదా మనకి? సో అదే చెప్తున్నారు, కృష్ణుని సమ్మతించని వారి కొరకు. అయితే కొందరు ఉంటారనమాట, ఎంత చెప్పినా ఎంత విన్నా కూడా భగవంతుణ్ణి యాక్సెప్ట్ చేయరనమాట. సో యాక్సెప్ట్ చేయని వారికి ఆయన యొక్క విశ్వరూపాన్ని ఇట్లా చూపించారు అని దాని గురించి వర్ణన చేసినప్పుడైనా కూడా యాక్సెప్ట్ చేయడానికి మొగ్గు చూపుతారా లేదా చెప్పండి? ఛాన్సెస్ ఉంటాయి మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో అంటే ఒక హిస్టారిక్ పర్సన్, ఒక ఫిలాసఫర్ కృష్ణ, సో మహాభారతంలో మనకు వచ్చారు అంతవరకు తెలుసుకుంటే ఒక ఇది, కానీ ఆయన దేవాది దేవుడు అని నమ్మడానికి మనం చాలా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఇది కూడా యాడ్ చేసాం అనుకోండి, దట్ ఫెయిత్ విల్ బి స్ట్రాంగ్ అని. వెయిటేజ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ, వెయిటేజ్ అనేది వస్తుంది అనమాట. లేదు అంటే ఏమో ఇవి అందరూ చేయొచ్చేమో, కృష్ణ ఏముంది స్పెషల్ గా చేశారు అని క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి అర్జున మన తరపున అడుగుతున్నారు అనమాట. సో నాకు నీ విశ్వరూప దర్శనం చూడాలనుంది అని అందుకు అడుగుతున్నారు. ఇంకెందుకు అంటే, కృష్ణుని ఒక సాధారణ మనిషిగా భావించండి వారి కోసం. ఎస్ ఎగ్జాక్ట్లీ, ఇందాక అనుకున్నాం కదా, ఒక నార్మల్ వ్యక్తిగా అనుకునే వారు కూడా విశ్వరూప దర్శనం చూసినప్పుడు అర్థమవుతుంది అనమాట, హీఈస్ డెఫినెట్లీ నాట్ ఎ నార్మల్ పర్సన్, చాలా స్పెషల్ ఈయన. సో నాకు అర్థం కావట్లేదు అంటే మేబీ ఈయన భగవంతుడేనేమో అని ఒక నమ్మకం కలిగి ఆయన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అండ్ భవిష్యత్తులో తాము కూడా భగవంతుని అవతారమే అని చెప్పే వారి కొరకు. అండ్ ఇదేంటి అంటే మోస్ట్ డేంజరస్ అనమాట. చాలాసార్లు కొంతమంది ఏమంటారంటే, ఫేక్ జనాలు బయటకు వచ్చేసి వాళ్ళు ఏమంటారంటే, నేనే భగవంతుణ్ణి, మీకు ఏది కావాలో చెప్పండి నేను క్రియేట్ చేసి ఇచ్చేస్తాను. ఇట్లాంటివి చూసారా లేదా? విన్నాం. మాతాజీ. చూస్తాం మాతాజీ, అట్లా చూస్తుంటాం. చెప్తానే ఉంటాం. ఎగ్జాక్ట్లీ, చాలా మనకి అందులోనూ కలియుగంలో ఫేక్ బాబాస్ అనే వాళ్ళు ఎంత మంది పుట్టుకొస్తున్నారంటే, సో వాళ్ళకేమో కొన్ని సిద్ధులు ఉంటాయి అనమాట. వాళ్ళు కొంచెం సాధన చేస్తారు, సాధన చేసి కొన్ని సిద్ధులు వస్తాయి. సిద్ధుల వల్ల ఏంటి అంటే వాళ్ళు కొంచెం అట్లా మ్యాజికల్ గా ఏదో చేసి మనని ఓహో వీళ్ళు కూడా సంథింగ్ పవర్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర, మేబీ వీళ్ళు కూడా భగవంతుడేనేమో అనిపించేలాగా వాళ్ళు ట్రిక్స్ అనేవి చేస్తారనమాట. సో అటువంటి వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటారు నేనే భగవంతుణ్ణి అని ప్రొజెక్ట్ చేసినప్పుడు సింపుల్ గా ఒకటే క్వశ్చన్ అడగాలి,
ఓకే, నువ్వు భగవంతుడు అయితే చూపించు నాకు విశ్వరూప దర్శనాన్ని అని చెప్పి అడిగామనుకోండి, చూపించగలుగుతారా? ఎన్ని సిద్ధులు వచ్చినా విశ్వరూప దర్శనాన్ని చూపించగలుగుతారా? ఇంపాసిబుల్ మాతాజీ. Exactly, impossible. To rule out the fake persons who claim themselves as Bhagavan. సో ఎవరైతే మేమే భగవంతుణ్ణి అని క్లెయిమ్ చేసుకొని ఉంటుంటారు చూసారా, వాళ్ళని రూల్ అవుట్ చేసి పక్కకు తోసడానికి మనకు ఒక బేస్ అనేది ఇచ్చేస్తున్నారు అనమాట. అర్జున ఏంటి అంటే, రేపు పొద్దున ఎవరు వచ్చినా కానీ మీరు ఈ క్వశ్చన్ పెట్టి అడగచ్చు, చూపించు, ఒకవేళ నువ్వు భగవంతుడైతే విశ్వరూపాన్ని చూపించు, చూపిస్తే నమ్ముతానని చెప్పి క్వశ్చన్ చేశామంటే ఎవ్రీథింగ్ విల్ బి స్మాష్డ్ అనమాట. ఇంకా దాంతో అర్థమైపోతుంది వీళ్ళంతా మోసం చేసేవాళ్ళు అని చెప్పి. ఇంకేంటి అంటే జీవిత పాఠం. భగవంతుడు శాశ్వతముగా దేవాది దేవునిగా ఉపస్థితుడు, జీవులు శాశ్వతముగా ఆయన సేవకులు మాత్రమే. భగవంతుడు ఎట్లా అంటే ఆయన ఏదో ప్రాసెస్ చెయ్యడం వల్ల భగవంతుడిగా అవ్వలేదన్నమాట. అంటే ఏదో ఒక సాధన అనేది చేసి నేను భగవంతుడిని అయ్యాను, సో నేను కొన్ని తపస్యలు అనేవి చేసి నేను భగవంతుడిని అయ్యాను, నేను పలానా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఫాలో అయ్యి నేను భగవంతుడిని అయ్యాను, అలా ఉండదు భగవంతుడితో. భగవంతుడు అంటే హీ ఈజ్ భగవాన్ ఇటర్నల్లీ, ఎప్పటి నుంచో నిత్యంగా ఎల్లవేళలా ఆయన భగవంతుడే. ఆయన ఏదో చేయడం వల్ల ఏదో పొందడం వల్ల ఆయన భగవంతుడు కాలేదన్నమాట. హీ ఈజ్ భగవాన్ ఇటర్నల్లీ, ఎప్పటి నుంచో నిత్యంగా ఆయన భగవంతుడే. మరి మన స్థితి ఏంటి అంటే ఇక్కడ చెప్తున్నారు, మన స్థితి ఏంటి అంటే జీవులు శాశ్వతంగా ఆయన సేవకులు మాత్రమే. మరి మనం ఎవరుమో అంటే జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్ అంటారు. మనం ఎప్పుడు శాశ్వతంగా పర్మనెంట్లీ ఇటర్నల్లీ మనం భగవంతుని సేవకులమే. భగవంతుడు ఎప్పుడూ భగవంతుడే, ఆయన ఏదో చేయడం వల్ల భగవంతుడు కాదు, మనం ఎప్పుడూ భగవంతుని సేవకులమే. మనం ఏదో చేసి మనం భగవంతుడు అవ్వడం అనేది ఉండదన్నమాట. సో కృష్ణస్ పొజిషన్ ఈస్ ఆల్వేస్ ఇటర్నల్లీ హీ ఈస్ భగవాన్ అండ్ అవర్ పొజిషన్ ఈస్ వీఆర్ ఆల్వేస్ సర్వెంట్స్ ఆఫ్ కృష్ణ. మనం భగవంతుని సేవకులు. మనం ఏదో ప్రయత్నం చేసి ఏదో సిద్ధులు తెచ్చేసుకొని భగవంతుని అవ్వడం అనేది ఇంపాసిబుల్ అంటే ఇంపాసిబుల్ అనమాట. అసలు అది జరగనే జరగదు. అండ్ మన ఆనందం కూడా భగవత్ సేవలోనే ఉంటుంది. మీకు తెలుసా, సేవ ఇప్పుడు మనకి ఏమంటారంటే ఆధ్యాత్మికంగా మీరు ఏదైనా చేస్తుంటే ఆనందం వస్తుంది ఆనందం వస్తుంది అంటారు కదా. యాక్చువల్గా జపం చేసిన తర్వాత ఆనందం రాదు, జపం చేస్తున్నప్పుడే ఆనందం ఉంటుంది. సేవ చేసిన తర్వాత పొందేది కాదు ఆనందం అనేది, సేవలోనే ఆనందం ఉంటుంది. ఇప్పుడు మనం హరికథ ఇలా డిస్కస్ చేస్తున్నాము, మొత్తం అయిపోయాక మీటింగ్ ఎండ్ చేశాక ఆనందం వస్తుందా, జరుగుతున్నప్పుడు ఆనందం వస్తుందా? జరుగుతున్నప్పుడు ఆనందం వస్తుంది మాతాజీ. ఎగ్జాక్ట్లీ. భగవత్ సేవ అంటే సేవ జరుగుతున్నప్పుడే వి ఫీల్ దట్ హ్యాపీనెస్, అయిపోయాక వచ్చే రిజల్ట్ కాదనమాట హ్యాపీనెస్ అనేది. సో మనం ఎప్పుడు కూడా సేవకులమే. భగవంతుని సేవ అనేది మనం చేస్తూ ఉంటే వి బికమ్ ఇటర్నల్లీ హ్యాపీ, చాలా నిత్యంగా సంతోషంగా ఉంటాం అనమాట. ఓకే, అది లేకుండా మనం మన ఇంద్రియాల్ని ఎంత దూరం అయితే సేవ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటామో వి గెట్ డిప్రెస్డ్, చాలా ఎజిటేట్ అవుతాం, మైండ్ ఎజిటేట్ అయితే లోపల యాంగ్జైటీ పెరిగిపోతూ ఉంటది. అస్సలంటే అస్సలు మనం కోరుకున్నది ఒకటి వచ్చేది ఒకటి అయితే అనమాట. కానీ భగవంతుని వైపు తిరిగి సేవ చేస్తున్నాం అనుకోండి, మనం సేవ సరిగ్గా చేయకపోయినా, ఒకవేళ నేను క్లాస్ అనేది సరిగ్గా ఇవ్వలేకపోయినప్పటికీ కూడా కనీసం మనం గంట మాట్లాడితే ఒకటో రెండో పాయింట్లు అయినా కానీ మీకు నచ్చుతాయా నచ్చవా చెప్పండి, అది మీకు కనెక్టింగ్ గా ఉంటాయా ఉండవా? ఉంటాయి మాతాజీ. ఉంటాయి, సో క్లాస్ అలా అయిపోయినా వైబ్రేషన్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. సో ఏంటి అంటే సేవలో మనం సరిగ్గా చేసినా చేయకపోయినా కూడా అది ఆనందాన్ని ఇస్తుంది అనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆధ్యాత్మిక యాక్టివిటీస్ కి ఆ పవర్ ఉంటుంది అనమాట. సేవలోనే ఆనందం. మన మన స్వరూపం ఏంటంటే భగవంతుని సేవకులం, ఆ సేవ చేయడంలోనే ఆనందం పొందుతాం. ఇంకేమంటున్నారో చూద్దాం. భగవంతునిగా కావాలనని యత్నించుట వ్యర్థము. అసలు భగవంతుడిగా నేను కావాలి అని కోరుకోవడమే వేస్ట్ అంటే వేస్ట్ అనమాట. యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ కూడా భగవంతునిగా కావాలని ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇండైరెక్ట్ గా వీఆర్ యాక్చువల్లీ గెటింగ్ డిప్రెస్డ్ అనమాట, డిస్ట్రెస్ లో ఉంటున్నాం. ఎందుకు అంటే భగవంతుడు అన్నిటికీ కంట్రోలర్ అని మనం ఎప్పుడైతే నమ్ముతామో మన చేతుల్లో కొన్ని జరుగుతాయి కొన్ని జరగవు అని వదిలేయడం జరుగుతుందా లేదా చెప్పండి? జరుగుతుంది కదా. సో భగవంతుడు కంట్రోలర్ అని మనం నమ్మినప్పుడు నా చేతిలో కొంత కంట్రోల్ మాత్రమే ఉంటుంది, నేను చేయగలిగింది చేస్తా, మిగిలింది భగవంతుడు చూసుకుంటాడు. ఇది ఒక పద్ధతి. కానీ భగవంతుని గురించి తెలియలేదనుకోండి, భగవద్గీత చదవలేదు, భగవంతుని గురించి తెలియలేదనుకోండి, ఎట్లా ఉంటుందంటే మన ధోరణి నా చేతుల్లోనే ఉంది మొత్తం, నేను చెప్పినట్లే జరగాలి, అసలు ఎందుకు నేను అనుకున్నది జరగట్లేదు అన్న ధోరణి ఉంటుందా లేదా మనకి? Yes, Yes or no? మాతాజీ. అవును అంటే మాతాజీ. ఇండైరెక్ట్ గా ఏం చేస్తున్నాం,
కంట్రోలర్ అనే వ్యక్తి సుప్రీం కంట్రోలర్ కృష్ణ అయితే నేను కంట్రోలర్ అవ్వాలి అనుకుంటున్నానంటే మనం ఇండైరెక్ట్ గా భగవంతుడి స్థానం తీసుకోవాలి అని అనుకుంటున్నామా లేదా చెప్పండి. అవును అవును మాతాజీ. మాతాజీ. అందుకనే మనం అవును ఇక్కడ మాతాజీ. ఈ ప్రపంచంలో అందుకనే మనము చాలా 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 సతమతం అవుతా ఉంటాం అనమాట. కానీ మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో భగవంతునిగా మనం ఎప్పుడు కాలేం. ఈ నాలెడ్జ్ అనేది తీసుకున్నప్పుడు అర్థమైతే అనమాట, అరే నా చేతిలో మొత్తం లేదు, హీఈస్ ద కంట్రోలర్. నా చేతిలో కొంత కంట్రోల్, కొంత ఫ్రీ విల్, కొంత స్వేచ్ఛాశక్తిని ఇచ్చారు భగవంతుడు. ఆ స్వేచ్ఛాశక్తిని ఉపయోగించి నేను కొన్ని పనులు చేయగలను, కొన్ని పనులు చేయలేను. అండ్ చేసిన ఫలితం కూడా రిజల్ట్ రావాలి అంటే భగవంతుని అనుగ్రహం ఉండాలి. సో ఇలా ఆలోచించినప్పుడు వి ఫీల్ ప్లీజ్డ్. ఎందుకంటే ఇక్కడ మనం ఏ భావంతో చూస్తున్నాం, నేను భగవంతుని సేవకుని, నా దగ్గర మొత్తం కంట్రోల్ లేదు అనుకుంటున్నాం కాబట్టి మనం పీస్ ప్రశాంతంగా ఉంటాం. కానీ ఎప్పుడైతే భగవంతుడు అనేవాడు కాదు, నా చేతిలో మొత్తం కంట్రోల్ ఉంది అని ఎప్పుడైతే అనుకుంటామో మనకి ఆటోమేటిక్ గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. ఓకేనా? అర్థమైందా మీకు డిఫరెన్స్ ఏం చెప్పాలనుకుంటున్నాను అనేది? అర్థమైంది మాతాజీ. మాతాజీ అర్థమైంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఒకసారి శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి ఒకరు వస్తారనమాట. వచ్చి అంటారు, శ్రీల ప్రభుపాద్ నాకు ఇమీడియట్ గా భగవంతుడిని అయిపోవాలని ఉంది, నన్ను భగవంతుడిని చేసేయండి అని చెప్పి అంటారనమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఆయన యొక్క మనవి విని అంటారు, ఒకటే అంటారనమాట, సరే ఉమ్, నిన్ను భగవంతుని కన్నా గొప్పవాడిని చేస్తాను, నీకు ఓకేనా అంటారనమాట. ఓ భగవంతుని కన్నా గొప్ప వాళ్ళు అవ్వచ్చా అంటే, యా డెఫినెట్లీ అవ్వచ్చు అంటారనమాట. ఫైన్, అయితే నాకు ఆప్షన్ ఓకే, నేను భగవంతుని కన్నా కూడా గొప్పవాడిని చేయగలిగితే ఐఎమ్ ఓకే విత్ దట్ అంటారు. సో ఒక ఫోటో చూపిస్తారు. ఏం ఫోటో చూపిస్తారంటే మీకు చూపిస్తాను, ఆగండి, నేను కూడా ఫోటో. ఈ ఫోటో కనిపిస్తుందా మీకు ఇక్కడ? కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది సో మాతాజీ. ఈ ఫోటో చూపిస్తారనమాట. ఈ ఫోటో చూపించి యాక్చువల్ గా ముందు పరిగెడుతున్నారు చూసావా ఆయన భగవంతుడు, వెనక కర్ర తీసుకొని భగవంతుని వెనక పరిగెడుతున్నావు చూసారా, ఆమె ఎవరంటే భగవంతుని యొక్క భక్తురాలన్నమాట. సో ఇప్పుడు నువ్వు భగవంతుడైతే ఇట్లా పరిగెత్తాల్సి వస్తుంది, నిన్ను భగవంతుని కన్నా గొప్ప వాళ్ళని చేస్తా. ఎట్లా చేస్తాను తెలుసా, నిన్ను భగవంతుని భక్తుడిని చేస్తాను అని అంటారనమాట. సో యాక్చువల్ గా మనం భగవంతుడు అవ్వడంలో మనకు ఆనందం ఉండదన్నమాట, భగవంతుని భక్తులం అవ్వడంలో, భగవంతుని సేవకులు అవ్వడంలోనే మనకు ఆనందం ఉంటుంది. అండ్ ఎప్పుడైతే భక్తులం అయిపోతామో, వెన్ అవర్ డివోషన్ అనేది ఎప్పుడైతే మెచ్యూర్ అయ్యి మంచి శుద్ధ భక్తి స్టేజ్ లోకి వెళ్తామో, కృష్ణ విల్ బి ఎట్ అవర్ సర్వీస్ అనమాట. భగవంతుడే తహతహలాడుతూ ఉంటారు, నాకు మీ సేవ కావాలి, మీ సేవ కావాలి, మీ సేవ కావాలి అని భగవంతుడు తహతహలాడుతూ ఉంటారు అనమాట. సో మనం భగవంతుడు అవ్వడానికి ఎందుకు ప్రయత్నించాలి, మంచిగా శుద్ధ భక్తుడు అవ్వాలని ప్రయత్నించామనుకోండి, కృష్ణనే మన కోసం వస్తూ ఉంటారనమాట. అయ్యో నా భక్తుడు ఉన్నాడు, నా భక్తుడి దగ్గర నేను ఉండాలి అని చెప్పి భగవంతుడే మన దగ్గరకు వస్తారు. సో ఇది చాలా బెటర్ ఆప్షనా కదా చెప్పండి, అవైలబుల్ ఆప్షన్. మాతాజీ అసలు ఇన్ని రోజుల నుండి ఈ పిక్చర్ చూస్తున్నాం కానీ ఇట్లా అర్థం కాలేదు. ఇలా ప్రభుపాదుల వారు చెప్పింది మాతాజీ ఇది. సో ప్రభుపాదులు ఇలా చెప్తారు అనమాట. మైండ్ మొత్తం ఇట్లా ఇది అయిపోయింది వింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాతాజీ. హరి బోల్. సో డివోటీ పొజిషన్ ఈజ్ ఆల్వేస్ ఎగ్జాల్టెడ్ మాతాజీ, చాలా చాలా ఎగ్జాల్టెడ్ పొజిషన్ అనమాట డివోటీ పొజిషన్. సో ఇంతకుముందు చెప్పాను కదా, భక్తులకి భగవంతుని కొనే శక్తి ఉంటుంది అనమాట. భగవంతుడు అమ్ముడైపోతారు ఇంకంతే, నీ ఇష్టం, నేను నీ చేతుల్లో ఉన్నా, నువ్వు నాతో సేవ చేయించుకుంటావా, నెత్తిన పెట్టుకుంటావా, భక్తితో కొనేయచ్చు అనమాట. సో ఐఎమ్ ఎట్ యువర్ విల్, నీ ఇష్టం వచ్చింది చేసుకొని భగవంతుడు భక్తులకి తన కంట్రోల్ ఇచ్చేస్తారనమాట. అరే ఆ భక్తుల విషయంలో ఏమవుతుంది, ఒప్పుకోరనమాట, మొత్తం ఆయన దగ్గర కంట్రోల్ పెట్టుకుంటారనమాట. సో జస్ట్ బై డూయింగ్ డివోషన్ అండ్ బై డూయింగ్ సిన్సియర్ సాధన, అలా మనం చేసే కొద్ది ఏమవుతుంది అంటే, మన శుద్ధ భక్తులం అయ్యే కొద్దీ భగవంతుడు మన సేవ చేయాలి అని మన కోసం పరితపిస్తూ ఉంటారనమాట. అటువంటి స్థానం కదా మనకు కావాలి. భగవంతుడు ఒక థింగ్ ఏంటంటే, మనం భగవంతుని వెనక పరిగెత్తడం అనేది ఒకలాగుంటే, మన కోసం భగవంతుడు వస్తున్నారు అనుకోండి, అది ఇంకా బాగుంటుంది కదా, అవునా కదా చెప్పండి. నిజమే మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో ఇనిషియల్ గా ఏంటి అంటే అట్లనే ఉంటుంది అనమాట, మనం భగవంతుని కోసం పరిగెడుతూ ఉండాలి, కానీ ఒక స్టేజ్కి వెళ్ళిపోయాక భగవంతుడు మన కోసం వస్తూ ఉంటారనమాట. నా భక్తుడు ఎక్కడున్నాడా, నా భక్తుడిని నేను చూసుకోవాలి, నా భక్తుడు బాగున్నాడా లేదా అని ఆయన మన కోసం పరిగెడుతూ ఉంటారనమాట. సో భగవంతుడు అవ్వాలని ప్రయత్నం అనేది వేస్ట్, బెటర్ చక్కగా భగవద్ భక్తులం అయ్యామనుకోండి, ఆయనే మన కోసం పరిగెడుతూ వస్తారు. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నారో చూద్దాం.
మీకు ఈ అనాలజీ తెలుసా? ఈ పాయింట్ లో చెప్తున్నాను. ఒక మ్, కోతి కోతి పిల్ల ఎలా పట్టుకుంటా తెలుసా మీకు? కడుపు కత్తుకొని ఉంటాయి కోతి వీపుని పిల్ల ఆ, తల్లిని పట్టుకుంటుంది. కరెక్ట్. కోతి పిల్ల ఏం చేస్తుంది అంటే తల్లిని పట్టుకొని ఉంటది అనమాట. సో ఇనీషియల్ గా భక్తిలో మనం ఏం చేయాలంటే వీఆర్ ఆల్ చిల్డ్రన్ అండ్ అవర్ ఫాదర్ ఈస్ కృష్ణ. మనం భగవంతుణ్ణి పట్టుకోవాలన్నమాట. సో జపమాల పట్టుకొని జపం చేయడము, భగవద్గీత పట్టుకొని మనం భగవంతుడి గురించి తెలుసుకోవడము. సో భగవంతుణ్ణి మనం పట్టుకోవాలి. కానీ తర్వాత ఏమైంది అంటే యాక్చువల్ గా ఈ స్టేజ్ లో ఏమైందంటే పడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు కోతి ఒక చెట్టు నుండి ఒక కొమ్మ నుండి ఒక కొమ్మకు దూకుతుంది అనుకోండి, ఆ పిల్ల కరెక్ట్ గా పట్టుకోలేదు అనుకోండి గట్టిగా, కోతి పిల్ల పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే భక్తిలో ఇనీషియల్ గా మనకి కొంచెం తొట్టుపాట్లు అవుతూ ఉంటాయి అనమాట. మనం కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. కానీ పోను ఏమైతుంది తెలుసా? పిల్లని ఎలా పట్టుకుంటుంది తెలుసా మీకు? పిల్ల ఎట్లా గట్టిగా పట్టుకో. నోటితోను ఉమ్, పట్టుకుంటుంది. ఆ నోట్ తల్లే నోటితో పిల్లిని ఆ నోటిలో పరుచుకొని పట్టుకుంటుంది. కరెక్ట్. ఇక్కడ పిల్ల పట్టుకోవట్లేదు, తల్లినే పిల్లని పట్టుకుంటుంది అనమాట. సో మనం కొంత దూరం ఇట్లా భగవంతుడిని గట్టిగా పట్టుకొని ముందుకెళ్ళామనుకోండి, తర్వాత మనం వదిలేయాలన్నా కానీ భగవంతుడు వదలడు అనమాట. సో పిల్లి ఎలా అయితే తన పిల్లని ఇట్లా నోటితో పట్టుకొని ఉందో, భగవంతుడు మన చెయ్యి వదలకుండా అట్లా మనల్ని పట్టుకొని ఉంటారనమాట. సో ఇనీషియల్ గా భక్తిలో ఇట్లుంటుంది. బట్ పోను ఇంకా భగవంతుడు మనల్ని వదలాలని అనుకోరు. ఈజ్ ఆల్వేస్ విత్ అస్. మన దగ్గర ఉండడానికి చూస్తూ ఉంటారనమాట. ఓకే, ఇంకేమంటున్నారో చూద్దాం. దైవిక గుణములను పెంపొందించుటకు ప్రయత్నించవలను. సో మనము జీవిత పాఠంలో వీలైనంత మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, మనలోనే రాక్షస ప్రవృత్తి అండ్ దైవీ ప్రవృత్తి రెండు ఉంటాయి. మన ఇక్కడ కలియుగంలో పలానా వాళ్ళు దేవతలు, పలానా వాళ్ళు రాక్షసులు అనే ఉండరనమాట. మనలోనే కొంత భాగం దేవతలాగా ఉంటాం, కొంత భాగం రాక్షసత్వంతో ఉంటాం అనమాట. మనం భగవంతుని సేవ చేసే కొద్దీ, కథ వినే కొద్దీ, నామం చేసే కొద్దీ ఏమవుతుంది అంటే మనలో ఉన్న అసుర సంహారం జరిగిద్ది అనమాట. జరిగి దైవీ గుణాలు అనేవి వృద్ధి చెందుతూ ఉంటాయి. మనం దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో రామ బాణం రావణుణ్ణి చంపేసింది, అవునా కదా? అలానే రామనామం, హరే కృష్ణ మహామంత్రం, ఈ నామము మనలో ఉన్న అసురుణ్ణి కూడా చంపేస్తుంది అనమాట. వి జస్ట్ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు మహామంత్ర. భగవంతుని నామాలు మనం పట్టుకుంటే అదే మనలోని రాక్షసుడిని చంపేసి అదే కదా మనలో అనర్థాలే మన రాక్షసుడు. మనం రాక్షసుడు అంటే కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్య ఏవైతే అనర్థాలు ఉన్నాయో అవి ఒక రావణుణ్ణి సూచిస్తున్నట్లయితే, రామ బాణం రావణుణ్ణి చంపినట్లు రామనామం, భగవంతుని నామం అనేది మనలో ఉన్న అసురుణ్ణి కూడా చంపేస్తుంది అనమాట. సో మెల్లిమెల్లిగా మనలో దైవీ గుణాలు అనేవి పెంపొందుతూ ఉంటాయి. ఇంకేమంటున్నారో చూద్దాం. భక్తుల నమ్రతకు కృష్ణుడు బందీ అవుతాడు. ఇందాక అనుకున్నాం కదా, మనం భక్తితో భగవంతుణ్ణి కట్టిపడేయచ్చు. ఈ ఫోటో కూడా చూపిస్తాను ఆగండి మీకు. ఇవాళ సంహవ్ క్లాస్ అనేది అట్లా పక్కకి వెళ్ళిపోతుంది, బట్ ఇట్ ఈస్ గుడ్. ఈ ఫోటో కనిపిస్తుందా? కట్టేశారా లేదా భక్తులు భగవంతుణ్ణి? అవును మాతాజీ. అలా కట్టుబడిపోతాడు అనమాట భగవంతుడు. సో ఎంతో మంది ఋషులు మునులు ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట, భగవంతుడు ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడుంటాడా అని. కానీ మనలో ఉన్న భక్తితో ఇట్లా మనం కట్టేసేయచ్చు అనమాట భగవంతుడిని. మనకి ఏమంటారంటే కథ వినే కొద్దీ, శ్రీమద్ భాగవతం కానీ భగవద్గీత కానీ కథ వినే కొద్దీ ఏమవుతుంది అంటే భగవంతుడు చెప్తాను కదా, శ్రవణం ద్వారా భగవంతుడు ఇట్లా మన హృదయంలోకి వెళ్తారనమాట. హృదయంలోకి వెళ్ళాక మన హృదయం అనేది చాలా ఇరుగ్గా ఉంటది అనమాట. సో చాలా మలినంగా, చాలా చెడు సంస్కారాలతో ఉండుంటుంది కదా మన హృదయం అంతా కూడా. కానీ భగవంతుడు ఎట్లా ఉంటారు? కృష్ణ ఏ షేప్ లో ఉంటారు చెప్పండి? కృష్ణ త్రిభంగాకారంలో. కరెక్ట్. త్రిభంగ శ్యామ సుందర అంటాం కదా, ఇట్లా బెండ్స్ గా ఉంటారు కదా, 3 వంపులతో ఉంటారు కదా కృష్ణ. సో సన్న ప్లేస్ లో మన హృదయం లాంటి నారో చీకటి గదిలో కృష్ణని శ్రవణం ద్వారా ఏం చేస్తున్నామంటే అట్లా కృష్ణ లోపలికి వెళ్తున్నారనమాట. లోపలికి వెళ్ళిపోయాక ఆయన ఏమైనా తిన్నగుంటే వెళ్ళినట్టు బయటికి రావచ్చు. ఆయన ఇట్లా వంపులుగా ఉన్నారు కదా. సో లోపలికి వెళ్ళాక ఏమైందంటే ఆయన ఇరుక్కుపోతారనమాట. ఇరుక్కుపోయి ఇంక పాపం బయటికి రావడానికి ఆయనకు వీలుండదు అనమాట. సో వీలుండక ఏమవుతుంది అంటే, సర్లే నన్ను ఇక్కడ కట్టేసేసారు కదా, ఇంకా నేనేం చేయాలి, ఈ ప్లేస్ అంతా బాగాలేదు, మొత్తం మలినాలతో ఉంది, దీన్ని నేను క్లీన్ చేసి మొత్తం దీన్ని శుభ్రం చేస్తాను అని చెప్పి అట్లా మనలో ఉన్న మలినాలన్నీ కూడా శుభ్రం చేస్తారనమాట. సో బేసిస్ ఏంటి అంటే కథ వినడం. కథ వింటే ఆ త్రిభంగ శ్యామ సుందరుడైన కృష్ణ మన హృదయంలోకి ఎంటర్ అయిపోయి ఇరుక్కుపోయి అక్కడుండి మన అనర్థాలన్నీ కూడా తీసేస్తారనమాట. ఓకేనా?
సో అలా మనం భక్తుల నమ్రతకు భగవంతుణ్ణి బందీ చేసేయచ్చు మనం. యూనివర్సల్ ఫామ్ విశ్వరూపం గురించి చెప్తున్నారు. విశ్వరూపం కృష్ణుడిచే విశ్వరూప వివరణ. ఇందులో మనకి 4 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. భగవంతుడు విశ్వరూప వివరణ ఎలా చేశారు, సంజయుడు విశ్వరూప వర్ణన ఎలా చేశారు, అర్జునుడు విశ్వరూప వర్ణన ఎలా చేశారు, ఇదంతా అయ్యాక అర్జునుడికి కృష్ణుడు ఏమేమి ఉపదేశాలు ఇచ్చారు అనే దాని గురించి చూద్దాం. సార్వత్రిక రూపం గురించి కృష్ణుడి వివరణ. ఓ అర్జున, నీవు చూడగోరు సమస్తమును నా దేహమున ఒక్కమారుగా కాంచుము. నీవు ప్రస్తుతం ఏది చూడగోరినను మరియు భవిష్యత్తున ఏది వీక్షింపదలిచినను ఈ విశ్వరూపము నీకు చూపగలదు. స్థావర జంగమాది సర్వము ఏకస్థానమున దీని అందే సంపూర్ణముగా కలవు. సో అర్జునాస్ రిక్వెస్ట్ అనేది గ్రాంట్ చేసేసారు కృష్ణ. యువర్ రిక్వెస్ట్ ఈస్ యాక్సెప్టెడ్ అని చెప్పి విశ్వరూపాన్ని చూపిస్తున్నారు అనమాట. అయితే విశ్వరూపాన్ని చూడడానికి మన కళ్ళు సరిపోవన్నమాట. ఇప్పుడు ఒక 3D మూవీ చూడాలనుకోండి, మనం సింపుల్ గా వెళ్ళి అలా కూర్చుంటే 3D ఎఫెక్ట్స్ అనేవి మనకు కనిపిస్తాయా? కనిపించదు. దానికి తగ్గ స్పెషల్ స్పెక్స్ అనేవి పెట్టుకోవాలి మనం, అవునా కదా? గ్లాసెస్ అనేవి పెట్టుకుంటేనే మనకి ఆ 3 డైమెన్షన్స్ లో కూడా మూవీ అనేది కనిపిస్తుంది. అలానే భగవంతుని యొక్క విశ్వరూపం చూడాలి అంటే మన కళ్ళతో మనకి అర్థం కాదనమాట. అందుకని భగవంతుడు ఏం చేస్తారంటే అర్జునకి గ్రాంట్ చేశాక తనకి దివ్య దృష్టిని ఇస్తారనమాట. ఓ డివైన్ విజన్ అనేది ఇస్తారు. అది ఎప్పుడైతే అర్జునకి ఇస్తారో అప్పుడు మాత్రమే అర్జున చూడగలుగుతారనమాట. అప్పుడు చెప్తున్నారు, ఏమంటున్నారంటే నువ్వు ఏది చూడాలి అనుకుంటే ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్ ఏది చూడాలన్నా కనిపిస్తుంది. స్థావర జంగమాదులు కనిపిస్తాయి. మొత్తం విశ్వం అంతా ఇదే రూపంలో కనిపిస్తుంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారనమాట. ఓకే, కృష్ణుడిచే విశ్వరూప వివరణ. వ్యక్తమైనది మరియు అవ్యక్తమైనది కృష్ణుడి దయ వలన మాత్రమే చూడవచ్చు. ఇందాక అనుకున్నాం కదా, మొత్తం నీకు ఏది చూడాలనిపిస్తే నువ్వు ఈ విశ్వరూపంలో చూడు. కానీ చూడాలి అంటే భగవంతుని దయతోనే చూడగలం అనమాట. మనకు ఆ డివైన్ విజన్ ఉంటేనే మనం చూడగలం. మటీరియల్ ఎప్పుడు కూడా స్పిరిచువల్ ని చూడలేదన్నమాట. మనకి ఇది భౌతికమైనవి కళ్ళు, ఆధ్యాత్మికమైనది మనం చూడడం చేత కాదనమాట. కానీ ఎప్పుడైతే భగవంతుడు ఈ భౌతికానికి ఆధ్యాత్మిక స్పర్శ అనేది ఇచ్చారనుకోండి, ఆ డివైన్ విజన్ ఇచ్చారనుకోండి, దెన్ ఆ స్పర్శతో మనం ఆధ్యాత్మికాన్ని చూడవచ్చు. అవునా కదా? చెప్పండి, మనం ఆత్మని చూడగలుగుతున్నామా? లేదు మాతాజీ. పరమాత్మని చూడగలుగుతున్నామా? లేదు. మనకి అది ఉండదన్నమాట, ఆ కెపాసిటీ ఉండదన్నమాట. ఎప్పుడైతే భగవంతుడు నా భక్తులకి నేను చూపించదలుచుకున్నాను అని ఫిక్స్ అవుతారో భగవంతుడు ఆ విజన్ అనేది మనకిచ్చి చూపిస్తారనమాట. అర్జున కేసులో అలానే జరిగింది. ఇంకేంటి అంటే సో సంజయుడిచే విశ్వరూప వర్ణన. సంజయుడు ఏమంటున్నారో చూద్దాం. దివి సూర్య సహస్రస్య భవేద్యుగ పదుద్ధిత యది భాసదృశీ సాస్య భాసస్తస్య మహాత్మనః. ఇక్కడ కొంచెం కట్ అయినట్టుంది అటు ఇటు, ఇట్స్ ఓకే. వందల వేల కొలది సూర్యులు ఒకేసారి ఆకాశమున ఉదయించినచో వాటి కాంతి విశ్వరూపమునందలి పరమ పురుషుని తేజస్సును పోల్చగలదు. సో గుర్తుంది కదా, అర్జునకి కృష్ణకి మధ్యన జరుగుతున్న ఏదైతే ఈ సంవాదన ఎవరు చూస్తున్నారు? ఎవరికి తెలుస్తుంది ఇంకా ఇది? సంజయ ధృతరాష్ట్ర చెప్తున్నారు. సో ప్యారలల్ గా ఈ విశ్వరూపం అనేది అర్జున చూస్తూ, ఈ విశ్వరూపం అనేది అర్జునకు చూపిస్తున్నారు. దాంతో పాటు సంజయ కూడా చూడగలుగుతున్నారు అనమాట. అంటే సంజయుడికి కూడా భగవంతుడు దివ్య దృష్టిని ఇచ్చారు కాబట్టే కదా చూడగలుగుతారు, లేదంటే సంజయుడు కూడా చూడలేరు కదా. సో సంజయుడికి కూడా దివ్య దృష్టి అనేది పొందారనమాట. పొంది చూసి చెప్తున్నారనమాట, అసలు ఒక్కసారిగా ఆకాశంలో వందల వేల కొలది సూర్యులు అనే వాళ్ళందరూ ఒక్కసారిగా అలా ఫుల్ పవర్ తో అట్లా షైన్ అవుతున్నారా ఏంటా అన్నట్లుగా ఈ విశ్వరూపం ఉంది అని చెప్పి సంజయ చెప్తున్నారనమాట. ఎవరికి? ధృతరాష్ట్రకి చెప్తున్నారు. అంత తేజస్సుతో నిండి ఉంది అని చెప్పి చెప్తున్నారు. అండ్ అర్జునుడిచే విశ్వరూప వర్ణన. అర్జునుడు ఏమంటున్నారంటే అన్ని జీవులు ఒకే చోట ఉన్నారు. సో ఇప్పుడు విశ్వరూపం అంటే విశ్వమంతా వ్యాప్తి అయి ఉంటుంది కదా, కానీ అర్జున విశ్వమంతా వ్యాప్తి అయి ఉంటాడా? ఉండలేడు కదా. అర్జున ఇప్పుడు మనం ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నానంటే ఇంతవరకే ఉండగలను. నా విజన్ ఏంటి అంటే మేబీ కొంచెం ఇటు పక్క నుండి కొంచెం అటుపక్క కొంతవరకే మనం చూడగలం. మొత్తం విశ్వాన్ని చూడాలి అంటే
అది కూడా భగవంతుని కృపతో అన్నమాట. తను ఎక్కడైతే ఒక్క ప్లేస్ లో ఉన్నారో ఆ ఒక్క ప్లేస్ లోనే మొత్తం ఎవ్రీథింగ్ చూస్తున్నారనమాట అర్జున. ఓకే, అన్ని జీవుల్ని కూడా ఒకే చోట చూస్తున్నారు. అండ్ కృష్ణుడు అపరిమితుడు, ఈయన అనంతమైన వాడు, ఈయనకి పరిమితులు లిమిట్స్ అనేవే లేవు అని చెప్పి అర్జున తెలుసుకున్నారనమాట. అండ్ సూర్యుని వలె జ్వలిస్తున్నాడు. సూర్యుడు ఎలా భగభగ భగభగ మండుతూ ఉంటారో అలాగే విశ్వరూపంలో ఉన్న భగవంతుడు అంతే జ్వలిస్తూ ఉన్నారనమాట. అపరిమితమైన దానిని వర్ణించడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. యాక్చువల్ గా అర్జున అది చూస్తూ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఆయనకి మాటలు రావట్లేదు అనమాట. అసలు ఏంటి ఇన్ని తలలేంటి, ఇన్ని నోర్లేంటి, ఇన్ని చేతులేంటి, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇట్లా ఆశ్చర్యంగా చూస్తున్నారనమాట. ఓకే, అండ్ సూర్య చంద్రులు నేత్రాలుగా కలిగి ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. సో విశ్వరూపంలో ఎట్లా ఉంటుందంటే భగవంతుడికి లక్షల కోట్ల కొద్ది తలలు ఉంటాయన్నమాట. సో ప్రతి దానికి అంటే ప్రతి ఒక్క శరీరానికి కూడా విశ్వరూపంలో ఒక్కొక్కరికి చేతులు చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, తలలు, నోర్లు అన్ని బోలెడన్ని ఇట్లా కనిపిస్తూ ఉన్నాయన్నమాట అర్జునకి. సో అది వర్ణించడానికి అర్జునకి మాటలు రావడం లేదనమాట. సమ్ టైమ్స్ మనం కూడా ఎప్పుడు చూడండి చూసినప్పుడు మనం కూడా వర్ణించలేం కదా దాన్ని. ఎస్ ఆర్ నో? ఎస్ సో అర్జునుడి పరిస్థితి కూడా అలానే ఉందన్నమాట. అసలు ఇటువంటిది నేను ఎప్పుడు చూడలేదు, అసలు ఇంత ఇదిగా ఎట్లా ఉన్నారు అని చెప్పి అలా చూస్తూ అసలు అంటే విస్మయంలో ఉన్నారనమాట. ఏం జరుగుతుంది ఏంటి అని అర్థం కాని స్థితిలో ఉన్నారు. ఇంకేమవుతుంది అంటే ఇక్కడ చెప్తున్నారు చూడండి. అనేక బాహూధర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోంతరూపం నాంతం న్యమద్యం న పునః కృష్ణ. సంతుగాడు మాకు ఫోన్ చేస్తున్నాడు చూడు. హరే కృష్ణ, మ్యూట్ లో ఉండాలి. నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. హే విశ్వప్రభు విశ్వరూప, నీ దేహమునందు అపరిమితముగా సర్వత్రా వ్యాపించి ఉన్న అనేక బాహువులను, ఉదరములను, ముఖములను, నయనములను నేను కాంచుచున్నాను. నీ యందు ఆది మధ్య అంతములను నేను గాంచలేకున్నాను. సో ఎన్ని మొహాలు, ఎన్ని నోర్లు, ఎన్ని కళ్ళు, ఎన్ని చేతులు, ఎన్ని ఉదరాలు, ఎన్ని కాళ్ళు, అసలు నాకు లెక్క లేనన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ అసలు దీనికి మొదలెక్కడ, మధ్య ఏంటి, అసలు ఆ అంతం ఏంటి అనేది కూడా నాకు తెలియడం లేదు. మొత్తం వ్యాప్తి అయిపోయి ఉన్నారు విశ్వం అంతా అని చెప్పి ఆ రూపాన్ని చూసి చెప్తున్నారు అనమాట. మీకు ఇక్కడ ఫోటోలో కనిపిస్తుందా విశ్వరూపం కొంచెం వెనక బ్యాక్గ్రౌండ్ లో? మేడం కనిపిస్తుంది. మీకు నేను వాట్సాప్ చేశాను 2-3 ఫొటోస్, చెక్ చేయండి ఒకసారి. విశ్వరూపంగా వీలైతే చూడండి. ఓకే, షూర్ ప్రభు, మనం తర్వాత ఓపెన్ చేద్దాం. అంటే వాట్సాప్ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తాను మీకు ఫొటోస్, ఓకేనా? సో ఇన్ని తలలతో, ఇన్ని కళ్ళతో, అసలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఈ రూపం అనేది? మనం ఎవరినైనా ఒకళ్ళని చూసినప్పుడు మనకు అర్థమైంది అనమాట. సో ఈ రూపం అనేది ఇక్కడ నుంచి ఇంతవరకు ఉంది, ఈ మధ్య ఇది, టాప్ ఇది, బాటమ్ ఇది అని చెప్పి మనకు అర్థమవుతుంది. విస్తారం చెందిపోయి అసలు మొదలెక్కడా, మధ్య ఎక్కడా, అంతం ఎక్కడా కూడా ఏమి తెలియని ఇదిలో అంత విస్తారం చెందిపోయింది అనమాట మొత్తం ఈ విశ్వరూపం. అది చూడగానే ఇంకా అర్జునకి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదనమాట. అట్లా షాక్ అయిపోయి ఉన్నారు అర్జున. సో అర్జునుడిచే విశ్వరూప వర్ణన అన్నమాట. సో కాల రూపంపై అర్జునుడి వర్ణన. ఇది కాళ కాదు, కాల. కాల, ఓకే. జ్వలిస్తున్న అగ్ని బయటకు వెలువడుతుంది. అండ్ ఒక్కొక్కసారి కొందరి నోట్లో నుండి, ఇప్పుడు పైన చూడండి, ఇక్కడ చూసినట్లయితే లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ ఇక్కడ 1, 2, 3 మూడో వ్యక్తి ఉన్నారు కదా, ఆయన నోట్లో నుండి అగ్ని అనేది ఇలా ప్రజ్వలిస్తుంది అనమాట. సో ఒక్కో నోట్లో నుండి అగ్ని వస్తూ ఉంది. సర్వత్రా వ్యాపించింది, మొత్తం అంతా విస్తారం చెంది ఉంది. దేవీ దేవతలు మరియు ఋషులు తమ అభ్యర్థనను తెలుపుచున్నారు. యాక్చువల్ గా మొత్తం విశ్వరూపంలో అందరూ ఉంటారనమాట. విశ్వరూపంలో దేవీ దేవతలు ఉంటారు, ఋషులు, మునులు, సమస్తం అంతా కూడా విశ్వరూపంలో ఉంటారనమాట. వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారనమాట భగవంతునికి. ప్రేమ భావం భయంగా మారింది. సో ఒక్కసారిగా ఇటువంటి రూపం చూసాక భయం అనేది పుడుతుందా లేదా చెప్పండి? నా పక్కన నా ఫ్రెండ్, నేను ఎంత బాగున్నా నీతో, ఒక్కసారిగా ఏంటిది, ఈ రూపం ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోయి ఆయనకు భయం, ఇంకా కాళ్ళు అనేవి వణుకుతున్నాయి అనమాట అర్జునకి. ఏంది అసలు ఇది, ఏం జరుగుతుంది అని చెప్పి తెలియని స్థితిలో భయం అనేది మొదలైంది. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు నీ నోటిలోనికి ప్రవేశిస్తున్నారు. ఇది కూడా చూస్తున్నారు అనమాట. చెప్పారు కదా ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా నువ్వు చూడొచ్చు అని చెప్పారు కదా. సో ఫ్యూచర్ లో ఏం జరుగుతుందంటే భీష్మదేవ, ద్రోణ, కర్ణ వీళ్ళందరూ కూడా ఆ విశ్వరూపం యొక్క నోటిలోకి ప్రవేశిస్తున్నారనమాట.
సి యాక్చువల్గా ఒక భక్తునికి అభక్తునికి మృత్యు డిఫరెన్స్ ఎలా ఉంటది అంటే, ఒక భక్తుడికి మృత్యు ఎలా ఉంటుంది అంటే, యాజ్ ఇఫ్ తను ఒక చిన్న ఇంటిలో నుండి మంచి పెద్ద ఇంటి దగ్గరికి వెళ్తున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా చెప్పండి మనకి? చాలా అవును చిన్న మాతాజీ. ఇల్లు. సో మృత్యు వాళ్ళు ఎలా చూస్తారంటే, నేను ఇంకా బెటర్ ఇదికి వెళ్తున్నాను, నేను భగవంతునికి ఇంకా క్లోజ్ గా వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళు దాన్ని చాలా ఆనందంగా, ఎటువంటి భయం లేకుండా తీసుకుంటారనమాట. సో అదే అభక్తుడు అనుకోండి, అమ్మో నా దగ్గరికి పోతుంది, నా దగ్గరికి పోతుంది, నా దగ్గరికి పోతుంది అని భయం వచ్చేసినప్పుడు ఎట్లా ఉంటది? వదల్లేక 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 వదులుతారు కదా. సో మృత్యు టైంలో అభక్తుడికి ఎలా ఉంటుందన్నమాట, వదల్లేరు ప్రాణాన్ని. అందుకనే ప్రాణం పోతుంది అన్నప్పుడు చెప్పాను కదా, 40 వేళ్ల తేళ్లు ఒక్కసారిగా కరిచిన ఫీలింగ్ ఎందుకు ఉంటుంది అంటే, ఆ టైంలో ఆ బంధనాలు అలా చుట్టేసి కట్టేసి ఉంటాయన్నమాట ఆ జీవుణ్ణి. సో నేను వదల్లేను నా భార్యని, నా పిల్లల్ని, నా ఇంటిని, నా ఆస్తిని, నా వాళ్ళని నేను వదల్లేను 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 అని చెప్పి అంత మమేకమైపోయి ఉంటారు. కాబట్టి వదిలి వెళ్ళాలంటే అంత నరకంగా, అంత పెయిన్ఫుల్ గా ఉంటది అనమాట. కానీ భక్తుడికి అర్థమైంది అనమాట, ఏదో రోజు ఇది జరగాల్సిందే, భగవంతుడు నన్ను ఇప్పుడు తీసుకెళ్తున్నాడు, దట్స్ ఓకే ఫైన్, ఇది నాతోనే కాదు ప్రతి ఒక్కరితో కూడా జరుగుతుంది అని చెప్పి అంటే చాలా ఈజీగా తీసేసుకుంటారనమాట. సో మృత్యువు అంటే ఇప్పుడు చిన్నతనం నుండి కొంచెం ఎదిగాము, ఆ తర్వాత కొంచెం పెద్దవాళ్ళమయ్యాం, ఆ తర్వాత ఇంకొంచెం పెద్దవాళ్ళమయ్యాం, ఆ తర్వాత ముసలి వాళ్ళమయ్యాం, ఆ తర్వాత మృత్యు వస్తుంది, మళ్ళీ జన్మ తీసుకుంటే మళ్ళీ చిన్నవాళ్ళం అవుతాం. సో ఇది జస్ట్ ఇది నార్మల్ ప్రాసెస్ అన్నట్లుగా భక్తులు తీసుకుంటారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఇందాక అనుకున్నాం కదా, ఆ ఒక పిల్లి నోట్లో పిల్ల ఉందనుకోండి, దానికి ఎలా ఉంటుంది? సేఫ్ గా ఉంటుందా లేదా చెప్పండి? సేఫ్ గానే ఉంటుంది. సెక్యూర్ గా సేఫ్ గా ఫీల్ అవుతుంది, నేను మా అమ్మ దగ్గరే ఉన్నాను అని చెప్పి. నోటి మధ్యన పళ్ళ మధ్యన ఉన్నప్పటికీ కూడా పిల్ల తను ఏమనుకుంటది అంటే, నేను మా అమ్మతోనే ఉన్నానులే, మా అమ్మ నన్ను చూసుకుంటే నాకు ఏమి ఇబ్బంది లేదు అనుకుంటది. అదే పిల్లి నోట్లో పళ్ళ మధ్యలో ఎలుక ఉందనుకోండి, దానికి ఎలా ఉంటది? ప్రాణాలు పోతున్నట్లు ఉంటుంది, అవునా కదా? ఇంకా అయిపోయింది నా పని అని చెప్పి దానికి అర్థమైపోతుంది అనమాట. భక్తుడికి మరణం ఎలా ఉంటుంది అంటే, పిల్లి నోట్లో పిల్ల ఉన్నట్లు అనమాట. నాకేముంది, భగవంతుడు నన్ను చూసుకుంటున్నారు, నాకు మంచిదే ఇస్తారు కదా, ఐఎమ్ సెక్యూర్, నాకేం బాధ లేదు అంటారనమాట. కానీ అభక్తుడికి, ఎవరైతే భగవంతుడిని విస్మరించి ఉంటారో వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, పిల్లి నోట్లో ఎలుకలాగా పరిస్థితి అవుతుంది అనమాట. మృత్యు వచ్చి నన్ను మింగేస్తుంది, నా జీవితం అయిపోయింది అని చెప్పి వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట. ఓకే. సో ఈ టాపిక్ ఎందుకు చెప్పానంటే, భీష్మ, ద్రోణ వీళ్ళందరూ, కర్ణ వీళ్ళందరూ కూడా భగవంతుని నోట్లోకి ప్రవేశిస్తున్నారు అన్నప్పుడు మనకు అనిపించవచ్చు, అంటే భీష్ముడు కూడా భక్తుడే కదా, మరి అట్లా ప్రవేశిస్తున్నారు అని ఏంటి అంటే, దానికి మనం ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అనమాట. పిల్లి నోట్లో పిల్లి ఉంటే ఇట్ ఈస్ సేఫ్ అండ్ సెక్యూర్. సో భక్తులకి మృత్యువు కూడా అలానే ఉంటుంది. నేను ఇంకేమంటున్నారంటే, అమీచత్వాం ధృతరాష్ట్రస్య పుత్రా సర్వే సహైవ. ఒక నిమిషం, నేను ఈ శ్లోకం ఇక్కడ చూస్తాను. 11:26, 27. అమీ చత్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వే సహైవావనిః పాలసంగైః భీష్మో ద్రోణः సూతపుత్రస్తథాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః వక్త్రాణి తే త్వరమణా విశంతి దంశ్రాకరాళాని భయానకాని కేచిద్ విలగ్నా దశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః. ఏమంటున్నారో చూద్దాం, ఇక్కడే చూద్దాం మనం ట్రాన్స్లేషన్. తమ పక్షపు రాజులందరితో సహా ధృతరాష్ట్ర తనయులు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరియు మా పక్షపు యోధముఖ్యులు కూడా వేగముగా నీ భయంకరమైన నోళ్ల యందు ప్రవేశిస్తున్నారు. వారిలో కొందరు నీ దంతముల నడుమ చూర్ణిత శిరులై తగులుకొనుటను నేను గాంచుచున్నాను. అందరూ కూడా నీ నోట్లోకి వెళ్ళిపోతున్నారు కృష్ణ. సో ఆ ధృతరాష్ట్ర వైపు ఉన్న వాళ్ళందరూ, దుర్యోధన వైపు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, నా పక్షంలో ఉన్న కొంతమంది యోధులు కూడా వెళ్ళిపోతున్నారు, అందరూ కూడా నీ నోట్లోకి ఇలా వెళ్ళిపోవడం అనేది నేను గమనిస్తూ ఉన్నాను అని చెప్పి అర్జున చెప్తున్నారు. ఇంకేమంటున్నారో చూద్దాం. సో ఇదంతా చూసాక అర్జునుడు అడుగుతున్నాడు అనమాట,
అసలు నువ్వెవరు కృష్ణ, నీ పని ఏంటి, అసలు కృష్ణ అని కూడా అనడం లేదు, అసలు నువ్వెవరు, నీ పని ఏంటి, నీ కార్యం ఏంటి అని అడుగుతున్నారనమాట. ఒక్కొక్కసారి మనతో కూడా మనకి చాలా క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ ఒక్కసారిగా కొంచెం అబ్నార్మల్ గా బిహేవ్ చేయడం మొదలు పెట్టారనుకోండి, మనం అడుగుతామా లేదా? ఆగాక అసలు నువ్వు ఎవరు, ఏం చేస్తున్నావు, ఏంటి ఇదంతా అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తామా లేదా చెప్పండి. ఎస్ మాతాజీ. అట్లనే అర్జునుడి పరిస్థితి అయిందనమాట. సో ముందు ఫ్రెండ్, తర్వాత గురువు మొత్తం బోధ చేశారు. విశ్వరూపాన్ని చూసినప్పుడు ఏంది ఈ నోర్లేంది, నోర్లోకి అందరు వెళ్ళిపోవడం ఏంటి, పళ్ళ మధ్యన చిక్కుకొని క్రష్ అవ్వడం ఏంటి, నాకు అర్థం కావట్లేదు, ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు, నీ పని ఏంటి అని చెప్పి ఇట్లా అర్జునుడు క్వశ్చన్ అడుగుతారనమాట. సో ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఇప్పుడు కృష్ణ చెప్తున్నారనమాట. ఏమని అంటే అహం కాలోస్మి. అర్జునుడికి కృష్ణుడి ఉపదేశాలు. అహం కాలోస్మి, నేనే కాలాన్ని, నువ్వు నా పరికరానివి కమ్ము అర్జున అని చెప్తున్నారు. నేనే కాలమును. సో ఒకసారి మీకు 11.32 చూపిస్తాను. యా 11.32లో ఏమంటున్నారంటే, సో దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నేను లోకములనన్నింటినీ నాశనము చేయు కాలమును, జనులందరినీ నశింపచేయుటకే నేనిచ్చటకు అరుదెంచితిని. నీవు పాండవులు తప్ప ఇచ్చటనున్న ఇరుపక్షములందరి యోధులందరూ కూడా చంపబడుదురు. సో ఐఎమ్ ద టైమ్ అని చెప్పి కృష్ణ చెప్తున్నారు. అహం కాలోస్మి, నేనే అందరినీ కూడా, కాలక్రమేణా అందరం కూడా మృత్యు దగ్గరికి వెళ్ళిపోవాల్సిందా లేదా చెప్పండి. అవును సో అదే మాతాజీ. చెప్తున్నారు, Yes, అదే చెప్తున్నారు అనమాట కృష్ణ. నేను కాల రూపాన్ని, సో భవిష్యవాణిని అంటున్నారు. అర్జునుడు పోరాడటానికి ఇష్టపడకపోయినా వారు ఏ విధంగానైనా చనిపోతారు, పరికరము కా అని చెప్పి చెప్తున్నారు. ఇంకొక శ్లోక కూడా చూపిస్తాను మీకు, 11:33. సో 11:33లో ఏమంటున్నారంటే, అందుచే లెమ్ము, యుద్ధ సన్నద్ధుడవై కీర్తి నొందుము, శత్రువులను జయించి సర్వ సమృద్ధమైన రాజ్యమును అనుభవింపుము. ఓ సవ్యసాచి, నా పూర్వపు ఏర్పాటు చే వారందరూ ఇదివరకే మరణించి ఉన్నందున ఈ యుద్ధమున నీవు కేవలం నిమిత్త మాత్రుడవు కమ్ము. నిమిత్త మాత్రం భవ సవ్యసాచి, యు జస్ట్ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్. నువ్వు ఒక పనిముట్టువు కా అర్జున. యాక్చువల్ గా అందరినీ నేను చంపేసేసా, దే ఆర్ యాక్చువల్లీ డెడ్, వాళ్ళందరూ ఆల్రెడీ చనిపోయారు. కానీ నువ్వు ఈ కార్యంలో ఒక పనిముట్టుగా ఉన్నట్లయితే నీకు దీనివల్ల వచ్చే క్రెడిట్, కీర్తి అనేది నువ్వు పొందుతావు అని చెప్పి కృష్ణ చెప్తున్నారనమాట. సో అర్జున అంటున్నారు కదా, నేను చంపితే నాకు పాపం వస్తుందేమో, నేను చంపితే నాకు పాపం వస్తుందేమో అని చెప్పి అర్జున అంటున్నారు. యాక్చువల్గా కృష్ణ చెప్పేస్తున్నారు ఇక్కడ, నువ్వు కాదు చంపేది, నేను చంపేది వాళ్ళని, నువ్వు జస్ట్ ఒక పరికరమే అంతే, ఇక్కడ నేనే చేస్తున్నాను ఇదంతా. నువ్వు పరికరం అయితే ఏమవుతుంది అంటే, భగవంతుని సేవలో మనం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తామో ఆ సేవ చేసినప్పుడు భగవంతుడే నడిపిస్తూ ఉంటాడు. కానీ ఆ సేవ చేయగా ఏమవుతుంది, ఆ క్రెడిట్, ఆ సేవ చేయగా వచ్చిన క్రెడిట్ అనేది మనకి దొరుకుతుంది అనమాట. సో అలా చెప్తున్నారు, యు జస్ట్ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద సర్వీస్, ఇన్ ద హ్యాండ్ ఆఫ్ కృష్ణ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో కాలోస్మి, అహం కాలోస్మి. సో నా పరికరం కమ్ము అని, నేను ఇప్పటికే నీ శత్రువులందరినీ నాశనం చేసేసాను అర్జున, నా పరికరంగా అవ్వుము మరియు కీర్తిని పొందుము. తస్మాతుత్తిష్ట యశో లభస్వ, జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధం, మయైవైతే నిహతాః పూర్వమేవ, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. అందుచే లెమ్ము, లే, యు గెటప్ అండ్ ఫైట్, యుద్ధ సన్నద్ధుడవై కీర్తిని గడింపుము. యుద్ధం చేసి నువ్వు కీర్తిని పొందు, శత్రువులను జయించి సమృద్ధమైన రాజ్యమును అనుభవించు. సో వాళ్ళని నువ్వు డెఫినెట్లీ, నేను చంపేస్తున్నాను, నేను ఆల్రెడీ చంపేశాను కాబట్టి నువ్వు వాళ్ళని జయించి ఈ రాజ్యాన్ని నువ్వు అనుభవించు. ఓ సవ్యసాచి, నా ఏర్పాటు చే వారందరూ ఇదివరకే మరణించి ఉన్నందున ఈ యుద్ధమున నీవు కేవలము నిమిత్త మాత్రుడవము, జస్ట్ ఒక పనిముట్టువుగా అర్జున అని చెప్పి చెప్తున్నారనమాట. సేవ చేస్తున్నప్పుడు కూడా భగవంతుడికి మనం గుర్తుపెట్టుకోవాలి, నేను ఒకవేళ ఇప్పుడు అర్జున చెయ్యను అని చెప్పినా కూడా భగవంతుడు వాళ్ళని చంపించడానికి
వేరే మార్గమైనా తీసుకొని చంపించేసేయచ్చు కదా, బికాస్ గాడ్ హ్యాస్ ఆల్రెడీ ఫిక్స్డ్ వాళ్ళు చనిపోవాలి అని చెప్పి భగవంతుడు ఫిక్స్ అయిపోయారు. కానీ అర్జున దీనికి ఒప్పుకొని యుద్ధం చేస్తే అర్జునకే కదా కీర్తి వస్తుంది. అవును అవును, మాతాజీ. ఎగ్జాక్ట్లీ. సో మనం కూడా సేవ చేసినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అంటే నేను చేస్తేనే ఈ సేవ నడిచిద్ది, నేను చేస్తేనే ఈ పని ముందుకెళ్తది అనుకునేది పెద్ద అపోహ అనమాట. ఇప్పుడు అర్జున కూడా నేను చంపితేనే వీళ్ళు చేస్తారు అనుకుంటే కాదు, భగవంతుడు ఆల్రెడీ చంపేశాడు, నువ్వు జస్ట్ మధ్యలో ఆ కీర్తి నీకు ఇవ్వడం కోసం నిన్ను అట్లా మధ్యలో పెడుతున్నా అంతే. సో మనం సేవ చేసినప్పుడు కూడా ఒకటే అనుకోవాలి, నేను చేస్తేనే అయిద్ది, నేను చేస్తేనే నడుస్తుంది అని చెప్పి మనం అస్సలు పెట్టుకోవద్దు అనమాట. భగవంతుడు ఆ శక్తిని బుద్ధిని మనకు కాకుండా వేరే వాళ్ళకు కూడా ఇచ్చి నడిపించవచ్చు ఆ సేవ. సో మన వల్ల ఏది అవ్వడం లేదు, కృష్ణ మనల్ని ఎంపవర్ చేస్తున్నారు కాబట్టే, మాట్లాడే శక్తి ఇస్తున్నారు కాబట్టే మాట్లాడగలుగుతున్నాం, గుర్తుపెట్టుకునే శక్తి ఇస్తున్నారు కాబట్టే చదివింది చెప్పగలుగుతున్నాం. లేదు మనం చెయ్యాలి అని ఇంట్రెస్ట్ చూపించట్లేదు, నాకు వద్దు అని అనుకున్నాం అనుకో, శక్తి బుద్ధి రెండు తీసేసి ఎవరికైతే చేయాలని ఇంటెన్షన్ ఉంటుందో వాళ్ళకి ఇస్తారనమాట. అందుకని సర్వీస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా, నేను చేయగలనా లేనా అనే దానికన్నా కూడా నాకు ఇంటెన్షన్ ఉందా లేదా, నాకు భగవత్ సేవ చేయాలని కోరిక ఉందా, తపన ఉందా లేదా. ఆ తపన ఉందనుకోండి, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా భగవంతుడు మనల్ని ఎంపవర్ చేస్తూ ఉంటారనమాట. దానికి కావాల్సిన శక్తిని బుద్ధిని మనకి సప్లై చేస్తూ ఉంటారనమాట. బికాస్ హీఈస్ ద వన్ హూ ఈస్ సప్లయింగ్ ఎవ్రీథింగ్. సో మనం ఆ ఇంటెన్షన్, మన యొక్క ఫ్రీ విల్ స్వేచ్ఛ శక్తితో నాకు నీ సేవ చేయాలనుంది కృష్ణ, నాకు నీ గురించి నలుగురికి చెప్పాలనుంది అని మనం కోరిక వ్యక్తపరిస్తే చాలన్నమాట. కృష్ణ ఏం చేస్తారు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెటీరియల్ అంతా కూడా మనకి ఇచ్చేస్తారు అనమాట. ఇచ్చేసి నువ్వు చెప్పి ఫైనల్ గా ఏమవుతుంది చెప్పండి, భగవంతుని గురించి చెప్పినప్పుడు బాగా చెప్పారు అన్న కీర్తి మనకు కూడా ఇస్తున్నారా లేదా భగవంతుడు. అవును మాతాజీ. సో ఎగ్జాక్ట్లీ అనమాట. యాక్చువల్గా మనకి ఏమీ ఉండదు, కానీ భగవంతుడే మన ఇంటెన్షన్ చూసి అన్ని సప్లై చేసి కీర్తి మనకి ఇస్తారనమాట. దట్ ఈస్ కృష్ణ. సో తన భక్తుల్ని ఎప్పుడు కూడా, తన కోసం సేవ చేసే వాళ్ళందరినీ ఎప్పుడు కూడా గుర్తించాలని భగవంతుడు చూస్తూ ఉంటారు. అండ్ ఇంకేంటి అంటే ప్రేయర్స్ ఆఫ్ అర్జున, అర్జునుడి ప్రార్థనలు. సో ఎప్పుడైతే ఈ విశ్వరూపాన్ని చూస్తారో స్తుతి గ్లోరిఫై చేస్తారనమాట. సో ఇంత గొప్పగా ఉన్నారు మీరు అని చెప్పి చాలా చాలా స్తుతిస్తారు. మనకి 35 నుండి 38 శ్లోకాస్ వరకు ఆ గ్లోరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే ప్రణామాలు, ఒబేసెన్సెస్ అనమాట, కింద కొంగి దండవత్ ప్రణామాలు చేస్తూ ఉంటారనమాట. మీరు ఇంత గొప్పవారు, అసలు మొత్తం మీరు ఇంత విశ్వమంతా వ్యాప్తి చెందుతున్నారు, నాకు అసలు ఏమీ తెలియడం లేదు అని చెప్పి ఇట్లా ఒబేసెన్సెస్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఆ తర్వాత ఏం చేస్తారు తెలుసా, క్షమాపణలు చేస్తారు, అపాలజీ అడుగుతారనమాట. అండ్ అభ్యర్థన రిక్వెస్ట్. ఈ అపాలజీ రిక్వెస్ట్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఒక్క నిమిషం. सकेति मत्वा प्रसभं यदुक्तं हे कृष्ण हे यादव हे सकेति अजानता महिमानं तवेदं मया प्रमादात् प्रणयेन वापि. నీ మహిమము తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని చెప్పి తొందరపాటుగా సంబోధించి తిని, ప్రేమతో గాని లేదా మూర్ఖత్వముతో గాని నేను అనురించిన దానిని అంతటినీ కరుణతో క్షమింపుము. మనము విశ్రాంతి గొనునప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను వేలాకోళంగా అగౌరవపరిచితిని. ఓ అచ్యుత, ఆ అపరాధాలన్నింటినీ కూడా నన్ను క్షమించు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఒక్కసారిగా ఆ రూపం చూసాక ఇంకా అర్జునకి అర్థమైపోయింది అనమాట, ఈయన ఎంత గొప్పవారు, అసలు నేను ఇంతో సో హే కృష్ణ హే యాదవ హే సకేతి గోవింద దామోదర మాధవేతి అంటారు. సో నేను హే కృష్ణ, మన ఫ్రెండ్ పిలుస్తాం కదా క్యాజువల్ గా, హే కృష్ణ, హే యాదవ, హే సఖా అని చెప్పి పిలుస్తాం కదా, అట్లా నిన్ను పిలిచాను, నీకు మర్యాద లేకుండా పిలిచాను. అండ్ మన ఇద్దరం కలిసి ఒకే బెడ్ పైన మనం పడుకున్నాం, కూర్చున్నాం, తిన్నాం, నేను మనందరం కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు నిన్ను నేను, ఫ్రెండ్స్ తో మనం క్యాజువల్ గా అంటాం కదా, మర్యాదగా ఉంటాం కదా ఫ్రెండ్స్ తో, క్యాజువల్ గా మాట్లాడుతుంటాం కదా, అలా క్యాజువల్ గా మాట్లాడుతూ నిన్ను నేను చాలాసార్లు అగౌరవపరిచాను, నన్ను దయచేసి క్షమించు కృష్ణ అని చెప్పి తన అభ్యర్థన అపాలజీ అడుగుతున్నారు అనమాట. ఇంకేమంటున్నారో చూద్దాం. ఎస్. అండ్ దాని తర్వాత ఏమంటారు అంటే రిక్వెస్ట్. ఏం రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే ఆర్మ్డ్ ఫామ్ అన్నమాట, బాహు రూపాన్ని నాకు చూపించు అంటారు అనమాట. సో బాహు రూపం ఏంటి అంటే మానవుని వంటి ద్విబాహు రూపం, మానుష రూపాన్ని చూపించు. సో ఈ రూపం చూసాక నాకు చాలా భయంగా ఉంది కృష్ణ, నా వల్ల కావడం లేదు దీన్ని చూడడము, దయచేసి నాకు 2 చేతులతో ఉన్న నీ రూపాన్ని చూపించు. యాక్చువల్గా ఫస్ట్ ఏం అడుగుతారంటే 4 హ్యాండెడ్ ఫామ్ అడుగుతారనమాట. సో లార్డ్ విష్ణుకి ఎట్లా అయితే చతుర్భుజాలు ఉంటాయో, శంఖ చక్ర గద పద్మ అని పట్టుకొని ఆయన 4 చేతులతో ఉంటారో అటువంటి రూపాన్ని ఫస్ట్ అడుగుతారు.
అది చూసాక మళ్ళీ ద్విబాహు రూపాన్ని అడుగుతారనమాట. అండ్ అతి సౌమ్యమైనది దర్శనం అనేది దుర్లభం. ఏమంటారో చూద్దాం. బాహురూపం. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంత ఇట్లు పలికెను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడనై నా సహజ స్వభావమును పొందితిని. సో అంత ఫియర్ఫుల్ ఫామ్ అనేది, ఫియరీ ఫామ్ అనేది చూసాక అర్జున చెప్తారనమాట, నాకు దయచేసి నీకు 2 చేతులతో ఎంతకు ముందు ఎట్లయితే ఉన్నావో ఆ రూపాన్ని నాకు చూపించు. ఎప్పుడైతే కృష్ణ మొత్తం ఆ విశ్వరూపాన్ని అంతా కూడా ఉపసంహరించుకొని తన 2 చేతులతో ఉన్న రూపాన్ని చూపిస్తారో అర్జున మనసులో యాంగ్జైటీ అంతా పోయి ప్రశాంతత అనేది కలిగిద్ది అనమాట. భక్త్యా త్వనన్యయా శక్యా అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓ ప్రియమైన అర్జున, కేవలం అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలబడిన రీత తెలియబడగలను మరియు ప్రత్యక్షముగా దర్శింపనగుతును. ఈ విధముగానే నీవు నా అవగాహన రహస్యములందు ప్రవేశింపగలుగుతువు. యాక్చువల్గా విశ్వరూపమైన చూడొచ్చేమో గాని ఈ 2 చేతులతో ఉన్న భగవంతుని యొక్క ఈ కృష్ణుని రూపాన్ని చూడాలి అంటే ది మోస్ట్ రేరెస్ట్ అనమాట, సుదుర్లభం అంటారనమాట. సో ఇది చాలా చాలా ఆ ఈ విధముగా ఇక్కడ అంటున్నారు కదా, కేవలం అనన్య భక్తి చేతనే నేను యథార్థముగా, నేను ఇప్పుడు ఏ ఫామ్ లో, ఇట్లా 2 హ్యాండెడ్ ఫామ్ లో ఉన్నాను కదా, ఏ రీతిలో నీ ముందు నిలబడ్డానో ఇది నేను తెలుసుకోవాలి, నువ్వు చూడాలి అంటే అనన్య భక్తితోనే చూడగలవు, లేదంటే ఇంపాసిబుల్ అని చెప్పి చెప్తున్నారనమాట. ఓకేనా. సో భగవంతుడు విశ్వరూపాన్ని అర్జున రిక్వెస్ట్ చేశారు, విశ్వరూపాన్ని చూపించారు. చూపించినాక అర్జున దాని గురించి వర్ణించారు, ప్రేయర్స్ చేశారు, అపాలజీ అడిగారు, తప్పు చేస్తుంటే క్షమించు కృష్ణ నేను అని అన్నారు. తర్వాత నాకు నీ ద్విబాహు రూపాన్ని చూపించు అని అడిగారు. చూపించినాక చెప్తున్నారు, ఇదంతా ఓకే గాని అర్జున, నువ్వు ఇప్పుడు ఏదైతే నా ద్విబాహు రూపం చూస్తున్నావు చూసావా, ఇది చూడాలి అంటే కేవలం అనన్య భక్తి, అంటే ఇంకేమీ మోటివ్స్ లేకుండా శుద్ధ భక్తి ఎవరికైతే కలిగి ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ రూపాన్ని చూడగలరు అని చెప్పి చెప్తున్నారనమాట. సో అర్జునాస్ క్వశ్చన్ విశ్వరూపం చూడడం అనేది మనం ఇప్పటిదాకా 10 చాప్టర్స్ లో అసలు డిస్కస్ చేయలేదు. అర్జున బయటికి వెళ్ళి క్వశ్చన్ అడిగినా కూడా కృష్ణ ఏం చేస్తారు, అంతా చూపించి ఫైనల్ గా చెప్తున్నారు, నువ్వు ఈ రూపాన్ని ఏదైతే చేస్తున్నావో అది నీ భక్తి ద్వారానే చూడగలవు అని చెప్పి మళ్ళీ భక్తికి కనెక్ట్ చేసి చెప్తున్నారు అనమాట. ఫస్ట్ లో అనుకున్నాం కదా, ఏ క్వశ్చన్ అడిగినా కానీ మళ్ళీ కాన్సెప్ట్ కి కనెక్ట్ చేసి చెప్పడం అనేది, కృష్ణ అలా కనెక్ట్ చేసి ఫైనల్ గా ఇలా చెప్తారనమాట. నెక్స్ట్ ఐ థింక్ సమ్మరీ అనుకుంటా. ఎస్, ఇదేంటి సమ్మరీ ఏంటి అంటే రూప, RUPA, రిక్వెస్ట్, అభ్యర్థన. సో మొత్తం ఒప్పుకుంటారు, నా మనసులో ఉన్న మోహం అంతా పోయింది కృష్ణ, ఐఎమ్ కంప్లీట్లీ కన్విన్స్డ్, ఇప్పుడు నాకు ఏం చేయాలి అనేది అర్థమైపోయింది, అండ్ మీరే దేవాది దేవుడు అని నేను ఒప్పుకుంటున్నాను, ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అండ్ నాదొక చిన్న అభ్యర్థన ఏంటి అంటే, వినయపూర్వకమైన అభ్యర్థన ఏంటి అంటే, నాకు మీరు ఈ విశ్వమంతా ఏ రూపంతో వ్యాప్తి చెందారో ఆ రూపాన్ని చూపించండి అని అడుగుతారు. సో అది యూనివర్సల్ ఫామ్ విశ్వరూపాన్ని చూపిస్తారనమాట. సో అది చూపించడానికి భగవంతుడు అర్జునుడికి డివైన్ విజన్, దివ్య దృష్టిని ఇస్తారు. ఇచ్చి భగవంతుడు విశ్వరూపాన్ని వర్ణిస్తారు, సంజయుడు వర్ణిస్తారు, అర్జున వర్ణిస్తారు. అండ్ అయ్యాక అర్జునుడికి కృష్ణుడు ఉపదేశాలు చెప్తూ ఉంటారు. తర్వాత ప్రేయర్స్, అర్జున ప్రేయర్స్ చేస్తారనమాట. సో విశ్వరూపాన్ని స్తుతిస్తారు, ప్రణామాలు చేస్తారు, క్షమాపణలు చెప్తారు, అభ్యర్థన చేస్తారు. నేను ఈ రూపాన్ని చూడలేకపోతున్నాను అర్జున, కృష్ణ నాకు చాలా భయంగా ఉంది, దయచేసి మీకు ఫస్ట్ 4 హ్యాండెడ్ ఫామ్ అడుగుతారు. 4 హ్యాండెడ్ ఫామ్ చూసాక ద్విబాహు రూపాన్ని చూసి అప్పుడు కృష్ణ చెప్తారు, ఈ రూపాన్ని, ద్విబాహు రూపాన్ని చూడాలి అంటే అనన్య భక్తి తప్ప ఇంకొక మార్గంలో ఈ రూపాన్ని చూడలేవు అని కృష్ణ చెప్తారనమాట. సో అలా మనకి విశ్వరూపాన్ని భగవంతుడు అర్జునకి చూపించారు. క్లియర్ ఉందా మీకు? ఉంది మాత. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మిమ్మల్ని మ్యూట్ చేస్తాను. చెప్పండి మాతాజీ, మీ పేరు మాతాజీ? హరే కృష్ణ మాతాజీ, నా హరే పేరు కృష్ణ. కాత్యాయని అండి. కాత్యాయని మాతాజీ, చెప్పండి మాతాజీ.
దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ చాలా దండం. చాలా బాగా చెప్తున్నారు మాతాజీ. మాతాజీ, నా ప్రశ్న ఏంటంటే, విశ్వరూపాన్ని చూపించినప్పుడు సంజయుడు అర్జునుడితో పాటు యుద్ధ రంగంలో ఉన్న భీష్ముడు, ద్రోణాచార్యుడు వాళ్ళు కూడా చూడగలిగారండి? ఆహా, లేదండి, అట్లా చూసినట్లు ఎక్కడ చెప్పలేదు మనకి. సో ఆహా. ఓన్లీ అర్జునానే చూశారు. అండ్ సంజయకి వ్యాసదేవ నుండి వరం ఉంది కాబట్టి సంజయ కూడా డివైన్ విజన్ ఇస్తారనమాట కృష్ణ. సో అలా సంజయ అండ్ అర్జున మాత్రమే చూశారు. సో భీష్మదేవ, ద్రోణాచార్య చూశారని మనకి ఎక్కడా కూడా చెప్పలేదు. ఆహా. దూతగా వచ్చినప్పుడు రాజ్యసభలో చూపించినప్పుడు వాళ్ళు చూడగలిగారండి అప్పుడు? అది అప్పుడు వేరే కూడా విశ్వరూపం మాతాజీ, అది వేరు ఇది వేరు అనమాట. సో భగవంతుడు మనకి విశ్వరూపాన్ని ఒకసారి యశోదమయ్యకు చూపిస్తారు. ఓకేనా? తను ఎప్పుడైతే మట్టి తిన్నారని చెప్పి తెలుసుకుంటారో, నోట్ ఓపెన్ చేయనప్పుడు మొత్తం విశ్వమంతా కనిపిస్తుంది. ఎంత కనిపిస్తుంది అంటే అందులో యశోదమయ్య కనిపించి యశోదమయ్య కృష్ణుడి నోరు చూడడం కూడా కనిపిస్తుంది అనమాట. అది ఒక విశ్వరూపం అనమాట. అండ్ దుర్యోధనకి ఒకసారి చూపిస్తారు శాంతి సమావేశానికి వెళ్ళినప్పుడు. అది ఇంకొక అదొక రూపం అనమాట. కానీ ఇప్పుడు అర్జునకి ఏదైతే చూపించారో దిస్ ఇస్ అ డిఫరెంట్ రూపం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆ రోజు రాజ్యసభలో చూపించింది మాత్రం అందరూ చూడగలిగారండి? అది అందరికీ చూపించారు, విశ్వరూపాన్ని చూపించారు. అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతారనమాట, ఏందిది అని చూడగానే. తర్వాత దుర్యోధన చెప్తారనమాట, యాక్చువల్గా ఇవి జస్ట్ మ్యాజికల్ ఫీట్ వల్ల ఇలా జరిగింది, మ్యాజికల్ జగలరీ ఇదంతా కూడా ఒక మాయ చేస్తున్నాడు తప్ప ఇదేం పెద్ద మీరు పట్టించుకోకండి అని చెప్పి కొట్టిపారేస్తాడనమాట. అయితే దుర్యోధనకి చూపించింది కానీ మనకి యశోదమయ్యకు చూపించింది కానీ ఒకసారి అక్రూరాకు కూడా చూపిస్తారని చెప్పి నేను విన్నాను. సో అక్రూరాకి చూపించింది కానీ ఇవన్నీ ఏంటి అంటే దుర్యోధనకి చూపించింది భయంకరంగా ఉంటుందంట కొంచెం, కానీ యశోదమయ్యకి అక్రూరాకి చూపించింది కొంచెం ప్రశాంతంగా ఉంటుందంట ఆ విశ్వరూపం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆ రెండు జస్ట్ విశ్వమంతా వ్యాప్తి చెందినట్లే చూపిస్తారు కానీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అనే విషయం చూపించారనమాట వాళ్ళకి. కానీ అర్జునకి ఇప్పుడు ఏదైతే విశ్వరూపం చూపించారో ఇందులో ఫ్యూచర్ లో జరిగేది కూడా చూపించారు. అయితే ఇక్కడ అర్జునకి ఫ్యూచర్ లో జరిగేది కూడా చూపించడానికి కారణం ఎందుకో తెలుసా? నేను చంపుతున్నా అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా అర్జున, యాక్చువల్ గా వాళ్ళని నేను ఆల్రెడీ చంపేశాను, యూ జస్ట్ బికమ్ అన్ ఇన్స్ట్రుమెంట్ అని తెలియజేయడానికి కృష్ణ అర్జునకి చూపించే విశ్వరూపం ఏంటంటే బోత్ స్పేస్ అండ్ టైం ని సూచిస్తుంది అండ్ స్పేస్ విస్తారం చెందింది కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా? ఇది వేరే విశ్వరూపం, ఇది ఇంతవరకు ఎప్పుడు చూపించలేదు ఎవరికి కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మోటరోలా మోటోజీ ప్రభుజీ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమస్తే మాతాజీ. నేను మొన్నటే డౌట్ ఉంది మాతాజీ. నిన్న అడుగుదాం అనుకున్నా, మొన్న అడుగుదాం అనుకున్నా, టైం అయిపోయింది కాబట్టి అడగలేకపోయాను. అదే భక్తులు ప్రేమగా ఏది ఇచ్చినా, పూలు తీసుకెళ్ళినా, ఏది ఇచ్చినా ప్రసాదంగా స్వీకరిస్తారని చెప్పారు కదా. అదే సమయంలో ఉల్లి గాని వెల్లుల్లి గాని మాంసాహారం గాని నైవేద్యంగా పెట్టకూడదు అది చెప్పారు కదా. అది ప్రేమగా ఇస్తే కనుక స్వీకరిస్తారా? ప్రేమగా ఇచ్చినా స్వీకరించరు. ఏదైతే నిషేధం అని చెప్తారో భగవంతుడు దానికి ప్రేమ జోడించి పెడితే, భగవంతుడు వద్దు అని చెప్పిన దాన్ని మనం ప్రేమను జోడించి పెడుతున్నామంటే అసలు అది ప్రేమ కాదు కదా. సరే వద్దంటున్నా, మీరు చెప్పారు కాబట్టి మాకు తెలుస్తుంది. తెలియని వాళ్ళకి మనం తెలియజేయాలి కదా. తెలియని వాళ్ళకి మనం తెలియజేయాలి. ప్రేమ అంటే ఒకవేళ తెలియజేయకపోతే అలా చేస్తే తప్పు అవుతుంది. అది తప్పే ప్రభు. భగవంతుడు ఏదైతే వద్దని చెప్తున్నారో దాని జోలికి వెళ్ళకూడదు. అది మన మంచి కోసమే చెప్తున్నారు. లేదు కృష్ణ ఇది నీకు చేస్తాను, నీకు ప్రేమగా చేస్తాను అంటే దట్ ఈస్ ఫూలిష్. నీకు మంచిది కాదు కాబట్టి అది వద్దని చెప్తున్నా. అది వద్దని చెప్పినా కూడా నేను ఇందులో ప్రేమ కలిపి పెడతాను అంటే ఎవరికి కావాలి ఆ ప్రేమ? ప్రేమ అంటే చెప్పింది ఫాలో అవ్వడంలో ప్రేమ ఉంటుంది. ఫస్ట్ చెప్పింది నేను విరుద్ధంగా వెళ్తూ నేను ప్రేమను చూపిస్తున్నానంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ లవ్. లవ్ అంటే చెప్పింది ఫాలో అవ్వాలి. అది మనం గీసుకున్న ప్రేమ అనమాట. అది ప్రేమ కాదు, అదొక పిచ్చి అంతే. అంతే ప్రభు. భగవంతుడు కొన్ని నియమాలు పెట్టారు కదా ప్రభు. ఆ నియమాలు కూడా మనం ఫాలో అవ్వకుండా నాకు నచ్చినట్లుగా నేను చేస్తానంటే అది కరెక్ట్ కాదు. అదొక పిచ్చి దూరంలో చేస్తున్నట్లు అన్నారు. భగవంతుడు దాన్ని స్వీకరించారు, పక్కా స్వీకరించారు. ఆయన ఏదైతే చెప్పారో, అరే నువ్వు ఇంత వంట చేయొద్దు,
నీకు ఇంటి ముందు ఉన్న తులసాకు తెచ్చి పెట్టు చాలు నేను తీసుకుంటాను అంటున్నారు. నీ దగ్గర ఏం లేవు, ఒక చిన్న గ్లాస్ లో ఇంత వాటర్ పెట్టు చాలు నేను తీసుకుంటాను అంటున్నారు. నువ్వు అది చేయలేనప్పుడు ఇది చేయొచ్చు కదా. సో అది చేసి కృష్ణ నేను నీకు ఈ తోయాన్ని అర్పిస్తున్నాను, నేను నీకు పువ్వుని అర్పిస్తున్నాను అని చెప్పి తీసుకుంటారు కదా. అది ఏదైతే వద్దు నిషేధం అని చెప్తున్నారో దాన్ని మనం అర్పించొద్దు భగవంతునికి. అది ప్రేమ కాదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? వాసుదేవరా ప్రభుజీ చెప్పండి. మాతాజీ, ఇప్పుడు అర్జునుడు విశ్వరూపం చూపించమని తనే అడిగారు కదా. విశ్వరూపం అనేది మరి అది పెద్ద రూపంగానే ఉంటుంది అని తెలియదు అంటారా? చూసి భయపడడం ఎందుకు నాకు అర్థం కాలేదు. విశ్వరూపం చూమని అతనే అడిగారు కదా, చూపించమని అడిగారు కదా. ఇంత భయంకరంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అర్జున. ఇంత భయంకరంగా నోళ్ల నుండి పొగలు చల్లుతూ, మంటలు వస్తూ, నోళ్లలోకి మనుషులు వెళ్ళిపోతూ, పళ్ళ మధ్యన చిక్కుకుంటూ అంత భీకర రూపం ఉంటుందని అర్జున ఎక్స్పెక్ట్ చేయలేదు. కృష్ణుణ్ణి అంత మృదువుగా చూస్తున్న అర్జున విశ్వరూపంలో కూడా మేబీ కొంచెం పెద్దగా ఉంటారేమో అనుకొని ఉంటారు, కానీ ఇటువంటి భయానకమైన రూపం చూసినప్పుడు ఆయన తట్టుకోలేకపోతారనమాట. సో అందుకని దయచేసి ఉపసంహరించుకోండి, నా వల్ల కాదు, నేను చూడలేను, మీరు మళ్ళీ మీ ద్విబాహు రూపంలోకి రండి అని చెప్పి అడుగుతారనమాట. ఓకే, మళ్ళీ ద్విబాహు రూపంలోకి వచ్చాక కూడా కృష్ణుడు అందరూ నన్ను చూడలేరు, ఈ రూపంలో కూడా భగవంతుడు భక్తి లేనిదే చూడలేము అని అన్నారు కదా. మరి కృష్ణుడు కురుక్షేత్రంలో ఉండేటప్పుడు అవతల వాళ్ళు కూడా చూశారు కదా. మరి కృష్ణుణ్ణి కృష్ణుడిగా దేవాది దేవుడిగా ఎంతమంది చూశారు? దేవాది దేవుడిగా ఎంతమంది? దుర్యోధన కళ్ళ ముందు కూడా కృష్ణుడు కనిపించాడు. ఏమన్నాడు? ఈయన ఏదో నార్మల్ ఏదో కొన్ని మ్యాజిక్లు నేర్చుకుని వచ్చాడులే అని చెప్పి కొట్టిపరేశాడు. వివాహ రూపంలో కూడా ఈయన ఇంత శక్తి కలిగిన వాడు, ఈయన నుండే సమస్తం వస్తున్నాయి అన్న జ్ఞానం ఎరిగి చూడడం అనేది అందరికీ పాసిబుల్ కాదు, భక్తులకి మాత్రమే పాసిబుల్ అనమాట. ఓకేనా? మరొక విషయం మాతాజీ, ఇప్పుడు నిన్న ఒక వీడియో చూశాను. ఈ నిన్ననే మీరు అన్నారు ఏ వీడియో పెడితే ఆ వీడియోని మీరు నమ్మొద్దు అని. అందులో ఏం చెప్పారంటే ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిసైడెడ్. భగవంతుడు మన చేత ఏమి చేయించాలో అది చేయిస్తారు, దానికి మనం ఎందుకు ఆలోచించాలి అన్న టైప్ లో అక్కడ మీనింగ్ వస్తుంది, ఇన్ఫరెన్స్ తప్ప. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిసైడెడ్, ఎవరు ఏమి చేయాలి అనేటువంటిది భగవంతుడు ముందే డిసైడ్ చేసిస్తాడు కదా. అటువంటిప్పుడు మళ్ళీ మనం ఇది మంచి చెడు అన్న ఆలోచన ఎందుకు అన్నట్టుగా నాకు అర్థం అవుతుంది నిన్న ఒక వీడియోలో భగవద్గీత మీద. దాని మీద ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా? షూర్ ప్రభుజీ, నేను ట్రై చేస్తాను దాని గురించి ఇవ్వడానికి. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్ కృపాతమహం వందే శ్రీ గురుం దీనతారణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. సో ఎవ్రీథింగ్ ఈస్ ప్రీడిస్టైన్డ్ ప్రీడిస్టైన్డ్, అన్ని కూడా ముందే భగవంతుడు ఏదైతే అనుకుందో అదే జరుగుతున్నది కదా. మరి ఇంకా మనం చేయడానికి ఏంటి అనే కదా మీ క్వశ్చన్. సో యాక్చువల్ గా భగవంతుడు అనుకుంటారు ప్రభు, అంటే యాక్చువల్ గా మనకి ఒక స్వేచ్ఛా శక్తి అనేది ఇస్తారు. ఇప్పుడు దుశ్శాసన ద్రౌపదీదేవి చీరలాగాడు. ద్రౌపదీదేవి చీరలాగాడంటే అంటే భగవంతుడు డిస్టైన్ చేశాడా, ముందే ఆలోచించాడా దుశ్శాసన ద్రౌపదీదేవి చీర పట్టుకొని లాగాలి అని కృష్ణ ముందే ప్లాన్ చేశారా అంటే నో, ప్లాన్ చేయలేదు. కానీ కృష్ణ ఏం చేస్తారంటే దుశ్శాసన చేసుకున్న క్రెడిట్స్ వల్ల ఆయనకి కొంత కంట్రోల్ ఇచ్చారనమాట. ఇప్పుడు మనకు కూడా అంతే అనమాట. మనం ఏవైతే పుణ్య పాపాలు చేసుకుంటామో మనకి స్వేచ్ఛా శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు జంతు జీవనంలో ఉందనుకోండి, దానికి స్వేచ్ఛా శక్తి తక్కువ ఉంటుంది, చెట్లలో ఇంకా తక్కువ ఉంటుంది. అదే హ్యూమన్స్ కి వచ్చేసరికి స్వేచ్ఛా శక్తి పెరుగుతుంది. హ్యూమన్స్ లో కూడా మనం పయస్ క్రెడిట్స్ చేసుకుంటూ వెళ్తే ఇంకా స్వేచ్ఛా శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. దుశ్శాసనకి ఏంటి అంటే ఏదైతే శక్తి రావాలో ద్రౌపదీదేవి చీరలాగడానికి ఆ శక్తి భగవంతుడు ఇస్తున్నారు, కానీ ఆ ఫ్రీ విల్ ఏదైతే దుశ్శాసనకి చీర లాగాలి అన్న కోరికని మాత్రం భగవంతుడు ఇవ్వట్లేదు. సో ప్రీ డిస్టైన్ అంటే ఎట్లా తీసుకోవచ్చు అంటే ఏది నడిపిస్తున్నా భగవత్ శక్తి ద్వారానే నడుస్తుంది, కానీ భగవంతుడు మనకి ఒక స్వేచ్ఛా శక్తి ఇచ్చినప్పుడు ఆ శక్తిని ఎట్లా వాడాలి అనేది మనం చూడాలి అనమాట, మనం చూడాలి. సో దుశ్శాసనకి లాగమని కోరిక భగవంతుడు ఇవ్వలేదు. ఒకవేళ అది భగవంతుడే ఇచ్చినట్లయితే ద్రౌపదీదేవి పిలిచినప్పుడు వచ్చి మళ్ళీ శారీ సప్లై చేయరు కదా ఆయన. సో అన్ని భగవంతుడి నుండే భగవంతుడు చేస్తున్నట్లే భగవంతుడి అనుగుణంగా జరుగుతున్నప్పటికీ కూడా భగవంతుడు
శక్తిని ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి. ఆ శక్తితో, స్వేచ్ఛా శక్తితో మనం ఏం చేయాలి అనేది మన వరకు ఉంటుంది అనమాట. మనం ఆలోచించాలి. సో అది ఒకవేళ మనకి తప్పు జరుగుతున్నా కూడా చేయగలిగే శక్తి మనకి ఫ్రీ విల్ ఉంది కాబట్టి చేస్తున్నాం. కానీ భగవంతుడు ఏమైతుంది అంటే మరి దాన్ని ఆపడా అంటే ఆపుతారు. ఎప్పుడు ఆపుతారంటే రేపొద్దున వాళ్ళకి ఆ స్వేచ్ఛా శక్తిని కంప్లీట్ గా తీసేస్తారనమాట. సో ఎనీథింగ్ దట్ ఈస్ మిస్యూజ్డ్ ఆర్ అబ్యూజ్డ్ అనేది టేకెన్ అవే, తీసేస్తారు భగవంతుడు. ఇవాళ మనకి హ్యూమన్ లైఫ్ లో వచ్చిన స్వేచ్ఛా శక్తితో మనం మంచి కార్యాలు చేస్తూ హ్యూమన్ లైఫ్ బెటర్ అయ్యేలా చేస్తున్నామా, ఇంకా స్వేచ్ఛా శక్తిని ఇస్తారు. కానీ దాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నామా, స్వేచ్ఛా శక్తిని లాగేస్తారనమాట భగవంతుడు. సో లాగిస్తే అప్పుడు మరి చెయ్యలేరా, ఇలాంటి దుర్మార్గపు పనులు మరి చెయ్యలేరా అప్పుడు? అసలు నెక్స్ట్ ఇంకా హ్యూమన్ లైఫ్ రాదు వాళ్ళకి, లైఫ్ రాదు, లైఫ్ ఇంకా రాదు. స్వేచ్ఛా శక్తి ఉండే అంటేనే హ్యూమన్ లైఫ్ వస్తున్నట్లు కదా. సో బెటర్ ఫ్రీడమ్ ఉంది అంటే మనం హ్యూమన్ లైఫ్ తీసుకుంటున్నట్లు. ఆ ఫ్రీడమ్ లాగేసుకునే కొద్ది ఏమవుతుంది అంటే వి గో బ్యాక్, వెనక్కి వెళ్ళిపోతాం అనమాట. సో అన్ని భగవంతుడి నుండే వస్తున్నాయి. చెప్పాను నేను హరినామ మంత్రంలో ఓం ఎందుకు చేయలేదు, అది రేపు చెప్తాను ప్రభు. 12th చాప్టర్ లో మనకు వస్తుంది, ఓం గురించి ఉంటుంది అందులో. రేపు మీకు ఆ క్వశ్చన్ నేను ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రసాద్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామ్ ప్రభుజీ. మాతాజీ ఈ కోర్స్ అంటే జనరల్ విషయం అడుగుతున్నాను మాతాజీ, స్ట్రక్చర్ తెలుసుకోవడానికి. మీరు ఈ కోర్స్ కి పేరు అడ్వాన్స్డ్ కోర్స్ అని పెట్టారు, అయితే దీని ముందు ప్రిడిసిసర్ కోర్స్ ఏదైనా ఉందా మాతాజీ? ఒకప్పుడు ఉండేది ప్రభుజీ. యాక్చువల్ గా SGR 6 days కోర్స్ అని చేసేవాళ్ళం అనమాట మేము. మనకి భగవద్గీతలో 5 మెయిన్ కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. సో J3K2 అంటారు దాన్ని, మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నా. J3K2 అంటే జీవ, జగత్, జగదీష్, కాల, కర్మ. భగవద్గీతలో డిస్కస్ చేసే 5 మెయిన్ కాన్సెప్ట్స్ అనమాట. ఆ కోర్సు ఈ 5 మెయిన్ టాపిక్స్ పైన డిస్కస్ చేస్తాం. సో అది బేసిక్ కోర్స్ అవుతుంది, ఇది అడ్వాన్స్ కోర్స్ అవుతుంది. బట్ ఈసారి మేము కండక్ట్ చేస్తున్నప్పుడు ఆ బేసిక్ కోర్స్ అనేది చేయకుండా డైరెక్ట్ గా అడ్వాన్స్ కోర్సే చేసేసాం ప్రభు. సో ఎనీవే దిస్ పాయింట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. భగవద్గీతలో 5 మెయిన్ ఆస్పెక్ట్స్ ఏంటి అంటే J3K2 జీవ గురించి డిస్కస్ చేసామా మనం సెకండ్ చాప్టర్ లో, మనమే జీవ అని చెప్పుకున్నాం. జగత్ అంటే ఈ భౌతిక జగత్తు గురించి, జగదీష్ అంటే జగన్నాథుడి గురించి, కృష్ణ గురించి 7, 8, 9 చాప్టర్స్ లో చూసాం. అండ్ కాల ఇవాళ చాప్టర్ లో చూసాం, నేనే కాలాన్ని అని చెప్పి చెప్తున్నారు. కర్మ గురించి కూడా మనం కర్మ, అకర్మ, వికర్మ అని చెప్పి. సో ఈ 5 మెయిన్ కాన్సెప్ట్స్ అనేవి భగవద్గీతలో ఉంటాయి. బేసిక్ కోర్స్ లో ఈ 5 కాన్సెప్ట్స్ పైన ఒక్కో రోజు ఒక్కో కాన్సెప్ట్ పైన క్లాస్ అనేది తీసుకుంటాం ప్రభు. బట్ దిస్ టైమ్ వీఆర్ డైరెక్ట్లీ కండక్టింగ్ ద అడ్వాన్స్ కోర్స్. ఆ కోర్స్ అయ్యాక 18 days కోర్స్ అనేది ఉండేది. బట్ దిస్ టైమ్ దిస్ ఇస్ ద డైరెక్ట్ కోర్స్ ప్రభుజీ. అది నేర్చుకోకపోయినా ఇది పర్లేదు ప్రభుజీ, అది కూడా అంతే. పర్లేదు ప్రభుజీ. ఇది యు ఆర్ యాక్చువల్లీ లుకింగ్ అట్ ఈచ్ చాప్టర్ ఇన్ డీటెయిల్ కదా ప్రభుజీ, మీకు ఇంకా తెలుసుకున్నారు కాబట్టి. సో అది ఏంటి అంటే సింపుల్ గా మేము 18 days కమిట్మెంట్ ఇవ్వలేము అనుకునే వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అసలు భగవద్గీతలో ఏంటి మెయిన్ కాన్సెప్ట్స్ అని చెప్పి పైన జిస్ట్ ఉంటుంది ప్రభుజీ. బట్ ఇది ఏంటంటే విపులంగా ఒక్కో చాప్టర్ గురించి మనం 1.5 hour పాటు చర్చిస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ గుడ్. అంటే మీకు ఏమైనా అర్థం కాని కాన్సెప్ట్స్ ఉన్నాయా దీంట్లో? ఇప్పుడు మనం 11 చాప్టర్స్ చూసాం కదా, మీకు ఎక్కడైనా కన్ఫ్యూజ్? ఏం లేదు మాతాజీ, అంత అద్భుతంగా బాగా అర్థమవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది మాతాజీ. చాలా క్లారిటీ ఉందన్నమాట. ఇంకా వేరే డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నా అవన్నీ కనెక్ట్ అవుతున్నాయి కూడాను ఈ క్లాస్ వల్ల. చాలా బాగా యూజ్ అవుతోంది మాతాజీ. దీని తర్వాత అరే క్లాసులు అయిపోతున్నాయి అనిపిస్తుంది, అప్పుడే 12వ చాప్టర్కి వచ్చేసాము. ఇంకా తర్వాత సక్సెసర్ ప్రోగ్రామ్ ఏమైనా ఉంటుందా మాతాజీ? ఉంటుంది, సక్సెసర్ ప్రోగ్రామ్ ఉంటుంది. వీ డోంట్ వాంట్ యూ అంటే ఇట్లా మిమ్మల్ని వదిలేయడం అనేది మా ధ్యేయం కాదు ప్రభుజీ. వీ వాంట్ టు కంటిన్యూ అవర్ జర్నీ, మనందరం కలిసి ముందుకెళ్ళాలి కాబట్టి. నెక్స్ట్ ఫర్దర్ గా మీకు జపా సెషన్స్ అని ఉంటాయి అనమాట. ఎవ్రీడే మార్నింగ్ సెషన్స్ ఉంటాయి అండ్ వీక్లీ ఒక సెషన్ ఉంటుంది, సండే సెషన్. సో అట్లా మనం సాధనని ముందుకు తీసుకెళ్ళచ్చు అనమాట. సో ఆ డీటెయిల్స్ అన్ని నేను మీకు మన 18 days క్లాసెస్ అయిపోయాక ఒక మీటింగ్ పెట్టి మీకు ఆ డీటెయిల్స్ అన్ని ఇస్తాను. ఎవరెవరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గ్రూప్స్ లో జాయిన్ చేస్తాను నేను. అండ్ మీకు ఇంకేమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉన్నా, మీరు సాధన చేయడానికి ఇంకేమైనా గైడెన్స్ కావాలన్నా కూడా ఐ విల్ బి దేర్ టు హెల్ప్ యూ. నేను అది మీకు గైడ్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను ప్రభుజీ. సో నేను మీకు ఎవ్రీడే క్లాస్ లో చెప్తున్నట్లే దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ సమ్ టైం కి మీరు తెలుసుకొని వెళ్ళిపోవాలి అన్న ఇంటెన్షన్ మాకు లేదు. సో అందుకనే మేము కూడా కష్టపడుతూ మీకు తెలియాలి దీని గురించి, మీకు తెలిస్తే మీరు దీన్ని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా ఇంతసేపు పెట్టి చెప్పడానికి రీజన్ అదే అనమాట. సో దట్ యూ షుడ్ నాట్ లీవ్ దిస్ అబ్రప్ట్లీ, ఇట్లా వదిలేయడానికి కాదు ఇది. వీ వాంట్ యూ టు
గెట్ టుగెదర్ ఇంకా మనం ముందుకు వెళ్తూ దీన్ని కంటిన్యూ చేయాలనేదే మా ఇంటెన్షన్ ప్రభుజీ. ఐ విల్ టెల్ యూ ఆల్ ద డీటెయిల్స్ వన్స్ అవర్ 18 days క్లాసెస్ ఆర్ కంప్లీటెడ్. ఇంకొక మీటింగ్ పెట్టి చెప్తాను నేను అన్ని. Certainly, Mataji. Thank you so much, Mataji. Thank you so much. Hare Krishna. Hare Krishna. Actually, I was also one of these participants. నేను 2023లో SGR 6 days కోర్స్ అటెండ్ అయ్యాను. ఆ తర్వాత SGR 18 days కోర్స్ అటెండ్ అయ్యాను. ఆ తర్వాత మాకు భక్తి యోగా ఎట్ హోమ్ అని చెప్పి ఇంకొక కోర్స్ జరిగింది. ఆ కోర్స్ అటెండ్ అయ్యాను. ఆ కోర్స్ మధ్యలో నుండి బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గురు కృష్ణ అండ్ వైష్ణవస్ వారి కృప వల్ల ఆ కోర్స్ మధ్యలో నుండి ఐ స్టార్టెడ్ ప్రీచింగ్ అనమాట. సో నేను అట్లా మెల్లిమెల్లిగా ప్రీచ్ చేయడం అనేది స్టార్ట్ చేశాను లాస్ట్ ఒక 6 months నుంచి. లాస్ట్ ఇయర్ 2024లో నేను SGR 6 days కోర్స్ తీసుకున్నా, నవంబర్ 2024లో. సో దాని తర్వాత మళ్ళీ SGR 18 days కోర్స్ ఇప్పుడే తీసుకుంటున్నాను అనమాట. సో డెఫినెట్లీ మీలో కూడా చాలా మంది ప్రీచర్స్ బయటికి రావచ్చు అండ్ మీరు మంచిగా జ్ఞానాన్ని తీసుకొని మీరు ఇంకా 10 మందికి జ్ఞానాన్ని చెప్పాలి. సో వీ డోంట్ వాంట్ యూ టు స్టాప్ దిస్, ఇట్లా వదిలేయాలని కాదు. We want you to give full support and full guidance so that మీరు మంచిగా సాధన చేసుకొని you should also become an instrument in the hands of Krishna. అర్జున ఎలా అయ్యారో ఒక పనిముట్టు లాగా మనం అందరం కూడా అలానే అవ్వాలన్నమాట. భగవంతుని కథ తెలియక, భగవంతుని యొక్క తత్వం తెలియక ఎంతో మంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. మనందరం కూడా రీచ్ అవుట్ అయ్యి వీలైనంత మందికి జ్ఞానాన్ని పంచుతుంటేనే వెళ్తుంది అనమాట. దానికి ఏం చేయాలంటే మీరు కూడా కొంత టైం అనేది సాధన అనేది చేస్తూ జ్ఞానాన్ని అనేది మనం ఆర్జిస్తూ మెల్లిమెల్లిగా ప్రీచ్ చేయొచ్చు అనమాట వేరే వాళ్ళకి. ట్రస్ట్ మీ, చెప్తూ ఉంటే వచ్చే ఆనందం అనేది అంతా ఇంత ఉండదండి. సీరియస్లీ నేను అనుభవిస్తున్నాను కదా. వినడంలో ఒక ఆనందం అయితే చెప్పడంలో కూడా ఇంకా ఆనందం ఉంటుంది అనమాట. ఇంకా ఎలా కన్వే చేయాలి వీళ్ళకి, ఇంకా ఎలా కన్వే చేస్తే మంచిగా కనెక్ట్ అయ్యి వీళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు అని ఒక ఇంటెన్షన్ వస్తుంది చూసారా, అది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం. అందుకే అన్నాను కదా, సేవ చేశాక దొరికేది కాదు ఆనందం, సేవ చేస్తున్నప్పుడే ఆనందం దొరుకుతూ ఉంటుంది అనమాట. భగవంతుడు అలా చేస్తారు. కరెక్ట్ మాతాజీ, వెరీ నైస్. మాతాజీ ఇంకొకటి యాదగిరిగుట్ట దగ్గర ఒక నందనవనం అనే ఒక విలేజ్ ఉంది అని ఏదో అని విన్నాను మాతాజీ. ఆ నందనవనము ఈ నందనవనం కాదు ప్రభుజీ, ఇది మనకి ఉప్పుగూడలో ఉంటుంది ప్రభుజీ. హైదరాబాద్ మనకి ఉప్పుగూడ ఏరియాలో ఉంటుంది ఇది. సో అక్కడ మాకు ఒక చిన్న సెంటర్ ఉంది. సో మేము ఏవైతే మేము కాంగ్రిగేషన్ లో ఉన్నామో మేమందరం కూడా ఎవ్రీ సండే అక్కడ గ్యాదర్ అయ్యి అక్కడ కథా కీర్తన జరుగుతుంది అండ్ ఆరతి జరుగుతుంది, క్లాస్ ఉంటుంది, భగవద్గీత పైన క్లాస్ ఉంటుంది అక్కడ. సో అలా అయ్యాక ప్రసాదం అనేది తీసుకొని మేము ఎవ్రీ సండే అలా మీట్ అవుతాం ప్రభుజీ. నగర సంకీర్తన ఉంటుంది. సో అలా మీట్ అవుతూ ఉంటాం అనమాట. ఆ కాంగ్రిగేషన్ మోస్ట్ కుదిరిన వాళ్ళందరూ కూడా వస్తారు. సో అలా మనం భక్తుల సాంగత్యంలో ఉండొచ్చు అని అలా వెళ్తూ ఉంటాం. ఓకే మాతాజీ, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయ మారిపల్లి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అదే చాలా బాగా చెప్తుండండి. అది ఇప్పుడు 18 రోజులు అంటే ఇవాళకి 11వ అధ్యాయం కదండి. అయితే ఇంకా ఎన్ని రోజులు, ఇంకా 7 రోజులు ఉంటది కదా. 26th వరకు ఉంటాయి మాతాజీ. 18th చాప్టర్ 78 శ్లోకాస్ ఉంటాయి మాతాజీ. అన్ని శ్లోకాస్ ఒక రోజులో కవర్ చేయడం ఐ డోంట్ థింక్ సో, అది పాసిబుల్ కాదనుకుంటున్నా. సో 26 దాకా 18th చాప్టర్ ని 2 days డివైడ్ చేద్దాం మనం. సెకండ్ చాప్టర్ ఎలా చేద్దాము అలాగా. సో అలా మనకి 26th వరకు క్లాసెస్ ఉంటాయి. 27th అబిడ్స్ ది రథయాత్ర ఉంటుంది. సో 27th ఒక రోజు బ్రేక్ ఇచ్చి 28th వి విల్ హ్యావ్ అ మీటింగ్. ఒక మీటింగ్ పెట్టుకొని మీరు ఫర్దర్ గా నెక్స్ట్ కోర్సెస్ లోకి జాయిన్ అవ్వాలి, మాకు భక్తిలో ముందుకు వెళ్ళాలని ఉంది అని కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే గైడెన్స్ అనేది నేను మీకు 28th రోజు పెట్టే మీటింగ్ లో క్లారిటీ ఇస్తాను. ఓకే అమ్మా, మేము అదే అంటున్నామండి. ఇంకా ఎన్ని రోజులు ఉంటది కోర్సు అది తెలుసుకోవాలనే కుతూహలంతో అడుగుతున్నామండి. ఎందుకంటే ఇంకా అంటే గుడ్, అంటే మీరు 18 రోజులు ఎప్పుడు అయిపోతాయా అని అనుకుంటే అదొకటి, గానీ అయిపోతున్నాయా అని బాధపడుతున్నారంటే అయిపోయినాయని బాధపడుతున్నామండి. ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఇంకోటి కొత్తగా, దాని గురించి అడుగుతున్నానండి, తప్పుగా అనుకోకండి. అయ్యో మీరు అట్లా అన్నారనడం లేదు, బట్ మీరు మిగిలిన వాళ్ళ గురించి కూడా చెప్తున్నా. ఎప్పుడు అయిపోతే బాగుంటుందా అని కోరుకుంటే బాధపడాలి, కానీ మళ్ళీ కోర్సెస్ కావాలి అంటున్నారంటే వీఆర్ సో హ్యాపీ. మాకు మొత్తం తెలుసుకోవాలని ఉందండి, కృష్ణుని గురించి ఇంకా మొత్తం డీటెయిల్ గా తెలుసుకోవాలని ఉందండి. మాకు ఇంత వివరణగా ఎవ్వరు ఇవ్వలేదండి ఇప్పటి వరకు.
అసలు మీ వల్ల మేము ఇన్ని తెలుసుకుంటున్నామంటే ఇక పూర్వజన్మ సుకృతమే అనుకోవాలండి. ఇంకొకటి, ఇప్పుడు భాగవతం వేరు, దేవి భాగవతం వేరా అండి? ఒకటేనా? వేరండి, రెండు వేరు. నేను దేవి భాగవతం చదివిన కానీ భాగవతం గురించి కూడా నాకు ఏం తెలియదండి. దాని గురించి కూడా ఇది మొత్తం కోర్స్ అయిపోయినాక అది కూడా మీ నుండి వినాలనే కోరిక ఉందండి. ష్యూర్ మాతాజీ. యాక్చువల్ గా మనం ఫస్ట్ భగవద్గీత డీటెయిల్ గా చదవాలి, చదివాకనే భాగవతం వెళ్ళాలన్నమాట. లేదంటే భాగవతంలో ఉన్నది మనకి అర్థం కాదు. సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇప్పుడు మనం చాప్టర్ వైజ్ బ్రీఫ్ గా చూసాం కదా, అన్ని శ్లోకాస్ కవర్ చేయడానికి మనకి క్లాస్ లో సరిపోదు కాబట్టి ఏవైతే మీకు ఎసెన్స్ తీసుకొస్తాయో అవి ఇంక్లూడ్ చేసాం స్లైడ్స్ లో. సో అట్లా మీకు చెప్పాం కాబట్టి మీరు ఇవి కంప్లీట్ అయ్యాక భగవద్గీత తీసి ఒక్కొక్క చాప్టర్ అనేది మీరు ఒక్కొక్క శ్లోక అనేది చదువుతూ అది మొత్తం కంప్లీట్ అయ్యాక భాగవతానికి వెళ్ళాలన్నమాట మనం. అదే ఇది మొత్తం అయినాకనే అది వెళ్దామంటున్నా. ఇది మొత్తం కృష్ణ గురించి మొత్తం భగవద్గీత అయిపోయినాకనే భాగవత్ వెళ్దామని అంటున్నాండి. చాలా బాగుంది. మా పిల్లలకు కూడా చెప్తున్నా, ఈ క్లాస్ లో ఇది విన్నా నేను, మాతాజీ మంచిగా చెప్పింది, ఇట్లా దీని గురించి మీరు ఉదాహరణ చెప్తున్నారు కదా, మా పిల్లలకు చెప్పి నేను ఎంజాయ్ చేస్తున్నా. ఇక పిల్లలు కూడా మమ్మీ నువ్వు మంచిగా అనిపిస్తుంది కదా అంటే ఇక అదే మొత్తం తెల్లారులు ఇవ్వగానే వాళ్ళకి అన్ని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నా. నేను ఇది విన్నా ఇంత బాగుంది, ఇంత బాగా చెప్తుంది అని అంటే వాళ్ళు కూడా సంతోషపడ్డారు. మనం ఎప్పుడైనా విన్నది వేరే వాళ్ళకి షేర్ చేసాం అనుకోండి, మనకి బాగా గుర్తుంటాయి. విన్నది వదిలేసాం అనుకోండి, ఓకే విన్నప్పుడు బాగుంటది కానీ తర్వాత మర్చిపోతాం. బట్ ఎప్పుడైతే మనం మళ్ళీ వేరే వాళ్ళకి రిపీట్ చేసాం అనుకోండి, ఇంకొంచెం గట్టిగా గుర్తుంటాయి అనమాట. మళ్ళీ రిపీట్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ గుర్తుంటాయి అనమాట. అదే వే అనమాట. ఇంకా మేము అందులో ఆనందం పొందుతున్నాం అండి. పిల్లలకు చెప్పి నేను ఆనందం పొందుతున్నా. చాలు, ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. ఎస్ మోటరోలా మోటోజీ ప్రభుజీ. ఇందాక మీరు హ్యాండ్ రైజ్ చేశారా, అదేనా మళ్ళీ చేశారా? హ్యాండ్ రైజ్ చేశారా మీరు ప్రభు? మోటరోలా మోటో G54 5G. మీ పేరేంటి ప్రభుజీ? ఈ క్లాస్ నా పేరు ప్రకాష్ మాతాజీ. ప్రకాష్, ఓకే చెప్పండి ప్రభుజీ. మాతాజీ టుడే క్లాస్ లో చిన్న డౌట్ మాతాజీ. కృష్ణ ప్రభు అర్జునునికి విశ్వరూపం చూపించి భీష్మ పితామహని తనని అందరినీ నేనే ముక్తి పొందేలా చేశాను అని చెప్తారు కదా, ఆ క్రెడిట్ మాత్రం నువ్వే తీసుకో అర్జున అంటారు కదా, ఆ కృష్ణ ఎందుకు తీసుకోవట్లేదు ఆ క్రెడిట్? అర్జునానికి ఎందుకు ఇచ్చారు? భగవంతుడు ఎప్పుడు కూడా క్రెడిట్ తీసుకోవడంలో ఆనందం ఉంటారు ప్రభు. తన భక్తులకి క్రెడిట్ ఇవ్వడంలో ఆనందం ఉంటారు. తనని భగవంతుడు ఎప్పుడు ఎట్లుంటారంటే, తనని మెచ్చుకొని తనని స్తుతించే కన్నా కూడా తన భక్తుల్ని మెచ్చుకొని తన భక్తుల్ని స్తుతిస్తున్నాం అనుకోండి, ఆయన చాలా సంతోషిస్తారనమాట. సో ఆయన అంతే భక్త వత్సలుడు అనమాట. హీ ఈజ్ లైక్, నాకేమొద్దు, నా భక్తుల్ని మీరు బాగా చూసుకోండి చాలు. అందుకనే భగవంతుని దగ్గర అపరాధం చేసినా భగవంతుడు మన్నిస్తాడేమో కానీ భక్తుల దగ్గర అపరాధం చేస్తే భగవంతుడు మన్నించడు అనమాట. ఆయన కన్నా కూడా ఆయన భక్తులు అంటే ఎక్కువ ఇష్టం, చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం. అందుకనే గ్లోరిఫికేషన్ నాకు వద్దు, కీర్తి నాకు రాకపోయినా పర్లేదు, క్రెడిట్ అంతా నువ్వే తీసుకోవాల్సిన, నీకు క్రెడిట్ వస్తే నాకు వచ్చిన దానికన్నా నేను ఎక్కువ ఆనందాన్ని పొందుతాను అంటారనమాట భగవంతుడు. క్రెడిట్ అంటే ఇప్పుడు నిజం చెప్పారు కదా, కృష్ణనే అర్థం చేశారు వాళ్ళని. క్రెడిట్ అంతా మనకి కృష్ణనే చంపాడు, కృష్ణకే వెళ్తుంది ఇక్కడ క్రెడిట్ అంతా మనం అనుకునేది కాదు కదా. ఇప్పుడు కృష్ణ డైరెక్ట్ గా ఇప్పుడు అర్జున వాళ్ళని అర్థం చేయలేదు, చంపలేదు, కృష్ణనే అని మాకు నిజాలు చెప్పారు కదా. ఇప్పుడు క్రెడిట్ మొత్తం కృష్ణకి వెళ్తుంది కదా. యుద్ధం చేయాలి కదా, ఇప్పటికి ఇంకా బ్రతికే ఉన్నారు కానీ దే ఆర్ గోయింగ్ టు బి కిల్డ్. నేను వాళ్ళని చంపేశాను అంటే అర్థం ఏంటి అంటే, నా దృష్టిలో ఇంకా వాళ్ళు బ్రతకరు, ఏదో రూపంలో నేను చంపేస్తాను వాళ్ళని. సో నువ్వు యుద్ధం జరగడానికి అర్జునుడికి ఆ ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు అనమాట. సో నువ్వు చంపనంటావా, ఐ హ్యావ్ అదర్ ప్లాన్స్ టు కిల్ దెమ్. నేను వేరే దారైనా చూసుకొని నేను వాళ్ళని చంపేస్తా, కానీ నువ్వు చంపితే నీకు ఆ క్రెడిట్ వస్తుంది, కీర్తి వస్తుంది. అది చెప్తారు కృష్ణ అర్జునకి. ఓకేనా ప్రభుజీ? బాగానే క్లారిఫై ఇస్తున్నారు.
థ్యాంక్ యూ ప్రభుజీ. గురు కృష్ణ వైష్ణవుల కృప ప్రభుజీ, అంతే. అది ఎట్లా ఎట్లా చెప్తే అది మీకు క్లారిటీ వస్తుంది అనేది అది గురువు నుండి వస్తుంది. కొన్ని క్వశ్చన్స్ కి కొంతమంది క్లారిటీ ఇవ్వరు మాతాజీ. నేను అడిగిన క్వశ్చన్ ఒక విధంగా ఉంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ ఇంకో విధంగా ఉంటుంది. మాత్రం కరెక్ట్ గానే చెప్తున్నారు, అర్థమయ్యే విధంగా. థ్యాంక్ యూ ప్రభుజీ. సమ్టైమ్స్ అన్ని క్వశ్చన్స్ కి అందరికీ ఆన్సర్స్ తెలియవు ప్రభుజీ. బట్ ఏంటంటే కొన్నిటికి చెప్పగలిగే శక్తి భగవంతుడు ఇస్తారు, గురువు ఇస్తారు. కొన్నిటికి తెలియదు అనుకోండి, మళ్ళీ మనం తెలుసుకొని అది తెలుపగలిగే ఇది కూడా మనం చూడాలన్నమాట. సో వీఆర్ ఆల్సో లెర్నింగ్, మేము కూడా నేర్చుకునే వాళ్ళమే కదా. జస్ట్ కొంచెం మీకన్నా 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు స్టార్ట్ చేసామంతే, కాబట్టి చెప్తున్నామంతే. బట్ మేము కూడా చాలా, ఇప్పుడు మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు వాటి గురించి కొంచెం చదువుతాము, బ్లాగ్స్, పెద్ద సీనియర్ డివోటీస్ ఏం చెప్పారు అని చెప్పి చూస్తుంటాము. అట్లా మీరు అడిగిన క్వశ్చన్స్ కి మాకు ఇంకా కొంచెం నాలెడ్జ్ అనేది తెలుసుకుంటూ ఉంటాం అనమాట. మీరు చెప్పే విధానం చూస్తుంటే చిన్నప్పటి నుంచే భగవద్గీత, గీతా సారాంశం అన్ని తెలుసుకున్నట్లు అనిపిస్తుంది. లేదు ప్రభుజీ, లేదు. నేను హార్డ్లీ 2 years ప్రభుజీ, 2 years నుంచి ఐ వాస్ డూయింగ్ సాధన. సూపర్ మాతాజీ. ఇంతకుముందు ఇస్కాన్ గురించి తెలుసు, కానీ నాకు శిక్షా గురు ఎవరు లేరనమాట అప్పుడు. సో ఐ వాజ్ వాచింగ్ సమ్ వీడియోస్, అట్లా వీడియోస్ చూసేదాన్ని. కొన్ని రోజులు జపం చేసేదాన్ని, కొన్ని రోజులు జపం చేయని దాన్ని. కానీ బట్ ఎప్పుడైతే మా శిక్షా గురు హృషికేష్ ప్రభుజీ గైడెన్స్ కింద నేను నా సాధన అనేది చేయడం మొదలు పెట్టాను. సో ఇట్ ఈస్ ఆల్ హిజ్ క్రెడిట్ ప్రభుజీ. అంతా కూడా ప్రభుజీనే చాలా గైడ్ చేసేవారు. ఏ క్వశ్చన్ అడిగినా కానీ ఇమీడియట్ గా ఆన్సర్ ఇచ్చేవారు, దానికి చాలా రిఫరెన్సెస్ ఇచ్చేవారు, అట్లా చాలా చాలా గైడ్ చేసేవారు అనమాట. సో అట్లా 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 ఐఎమ్ ఏబుల్ టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ భగవద్గీత, అంతే ప్రభు. మీరు క్లాసెస్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అయింది తెలుసుకోవచ్చు? క్లాసెస్ చెప్పడం ఇయర్స్ కాదు ప్రభుజీ, నేను గత ఒక లాస్ట్ ఇయర్ లో ప్రభుజీ, అంతే. లాస్ట్ ఇయర్ ఎండింగ్ ఆ టైంలో, లాస్ట్ ఇయర్ ఎండింగ్ ఆ టైం, హార్డ్లీ ఒక 9 months అట్లా అనుకోండి ప్రభు. మిమ్మల్ని లైఫ్ లాంగ్ ఫాలో అవ్వాలంటే ఎలా? నేను చెప్తాను కదా తర్వాత మీకు ఫర్దర్ కోర్సెస్ చెప్తాను, సో దట్ మనందరం సాంగత్యంలో ఉండొచ్చు. సో ఎట్లా అలాగా మనం సాధన ఎలా చేసి మీరు ఇంకా సిన్సియారిటీ చూపించమనైతే ఇంకా గొప్ప ప్లాట్ఫామ్ ఉంది. ఏంటి అంటే ఎవ్రీడే మేము సాధన చేసి మా శిక్షా గురువుకి పంపిస్తూ ఉంటాము, ఏం చదువుతున్నాము, ఎంత సాధన చేస్తున్నాము, అదంతా కూడా పంపిస్తాం అనమాట. మీరు అంత సిన్సియర్గా మేము ఉండగలము అంటే గనక డెఫినెట్లీ మీ అందరికి కూడా ఆపర్చునిటీ ఇస్తాం అనమాట. మీరు డైలీ ఒక్క మాల చేసినా మేము పలానా ఒక్క మాల చేసాము, పలానా పుస్తకం చదివాము, రోజులో ఇంత ఈ భగవత్ కథ విన్నాము అని చెప్పి మీరు ఎవ్రీడే ఒక రిపోర్ట్ పంపించే ఒక ఆపర్చునిటీ కూడా ఉంటుంది అనమాట. సో మీకు అంత 1-on-1 గైడెన్స్ కూడా దొరుకుతుంది ప్రభుజీ. సో చూద్దాం, మనం ముందుకి మెల్లమెల్లగా వెళ్దాము. సో మీరు ఈ కోర్స్ అయ్యాక, ఫర్దర్ కోర్స్ లో జాయిన్ అయ్యాక, ఆ తర్వాత కూడా మీకు ఇంట్రెస్ట్ అనేది ఇట్లానే ఉండి నేను ఇంకా సిన్సియర్ గా ముందుకు వెళ్ళాలి అనుకున్నట్లయితే we have other options also for supporting you and encouraging you, Prabhuji. Thank you, Mataji. Yes, thank you so much, Prabhuji. Hare Krishna, Dandavat Pranam. Okay. రేపు మనం 12th చాప్టర్ చూద్దాము. 12th చాప్టర్ పేరే భక్తి యోగం అనమాట. సో రేపటితో మనకి భక్తి యోగ అనేది కంప్లీట్ అవుతుంది. సో భక్తి యోగ చాప్టర్స్ అనేది 7 నుండి 12 చాప్టర్స్ అనుకున్నాం కదా. సో ఇవాళ 11th అయింది కాబట్టి రేపు 12th చాప్టర్ కంప్లీట్ చేస్తే మనకి భక్తి యోగం కంప్లీట్ అవుతుంది. మనకి నెక్స్ట్ ఎల్లుండి నుంచి 13th చాప్టర్ నుంచి మనకి జ్ఞాన యోగం వస్తుంది. రేపు భక్తి యోగం పైన చూద్దాం. రేపు చాప్టర్ కొంచెం చిన్నగా ఉంటుంది, 20 శ్లోకాసే ఉంటాయి భక్తి యోగంలో, బట్ బాగుంటుంది. కొన్ని డీటెయిల్స్ అనేవి మనం బాగా తెలుసుకోవాల్సినవి ఉంటాయి అన్నమాట భక్తి యోగంలో కూడా. ఓకేనా? ఇంకేమైనా క్వశ్చన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? లేదు అంటే విల్ క్లోజ్ ద క్లాస్. ఓకే, ఐ డోంట్ థింక్ ఎవరైతే హ్యాండ్ రైస్ చేయలేదు కాబట్టి లెట్ us close the class and we'll meet tomorrow. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्री श्री राधा मदन मोहन जी की जय, श्री श्री गौर निताई की जय, श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. Thank you so much Mataji and Prabhuji. Hare Krishna Mataji. Dandavat pranam Mataji. Thank you Mataji. Hare Krishna Mataji. Hare Krishna Mataji. Hare Krishna Mataji. Dandavat pranam Mataji.
హరే కృష్ణ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హరే కృష్ణ.